మీ ఆయన వెళ్ళిపోవడానికి గల కారణాలు మీరు ఒక సినిమా క్యాండిడేట్ తో నుండి మీ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి సినిమా తీసిన విషయం వాస్తవం కాదా? అశ్విన్ గారు ఆల్రెడీ గుంతలు దోడారు. ఇక్కడ మీరు తీసుకుపోయిన వాళ్ళే మీకు గుంతలు దోడారు ఆల్రెడీ. ఈ పాయింట్ లో ఉందని వాళ్ళకి చూపెడని చూపెట్టలేదు. ఇన్ని చెప్తున్నావు కదా, ఆ గుడి దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి? 5 బిందెల నీళ్ళు ఎందుకు పోపించారు సార్ ఇక్కడ? బాడీల కోసమే కదా నీళ్ళు పోసిందామే. వాళ్ళు పోయమంటే పోసినా నేను తోడడానికి పోయలే అంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నాయని నేను చెప్పలేదు, వాళ్ళతో అడగండి కావాలని నేను చెప్పాను అక్కడ ఉన్నాయని. యాకరెడ్డి చెప్పగానే మీరు కూడా అలా ఒప్పేసుకున్నారా పోయడానికి? అయితే మరి నా గుడిలో వచ్చింది 5 బిందులు మాట్లాడడానికి ప్రతి వార్త అక్కడ లింగాకాలంలో దేని మీద నేనే ఎందుకు వేస్తాను? మీ గురించి ఎక్కడ నేను ఇంటర్వ్యూలో మాట్లాడాను, ఓకేనా? మాటి మాటికి నన్ను ఫేక్ అని అంటున్నారు కదా. నేను చెప్పాను అక్కడ గుంతలు తోమని. నాన్నెవరండి? మీకు ఏమన్నా నాకు అర్థమైతలేదు. నాన్న ఎవరు చెప్పారు? హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. మొన్న ఏం జరిగిందో మీరు చూసారు విజయనగరం వెళ్ళినప్పుడు. అసలు ఏం జరిగింది ఏందనేది ఒకసారి వాళ్ళ మదర్ విషయంలో అండ్ భవిత విషయంలో ఒకసారి అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారు ఏంటనేది. ఆ రోజు కొంచెం గందరగోళం అయిపోయి వాళ్ళు వచ్చేసరికి కొంచెం గొడవ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత అడగలేదు, తర్వాత వీళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చినాయి. ఓకేనా? ఓకే, ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. ఏంటి అసలు ఇప్పటికీ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాట. అమ్మ నమస్తే. నమస్తే సార్. నమస్తే బాబీజీ. నమస్తే భవిత. చెప్పు బ్రదర్. చెప్పు పాప. చెప్పాలి బ్రదర్. ఎట్లా చేద్దామంటావు? అతనికి ఇష్టం. మళ్ళీ చేద్దామా విజయనగరం? రావా? ఎందుకు? విరాలు తీస్తంటే కదా అన్న తీద్దామని అనుకున్నా, బట్ అతనికి ఇష్టం లేదు కదా, సో అందుకని డ్రాప్ అవుదాం అనుకుంటున్నా. మీరే పారిపోయారు కదా నుంచి. ఎవరు పారిపోయింది అన్న? పారిపోయి కార్ వేసుకొని పారిపోలే? మేమా? వీడియో ఉంది అది. మళ్ళీ ఈడ కూడా ఓవర్ యాక్టింగ్ చేయకు భవిత. సరే ఆడ గొడవ అవుతుందేమో అని వెళ్ళిపోయినా అట్లా చెప్పు ఏదన్నా, అది అట్లా అనిపిస్తే గానీ. గొడవ అవుతుంది. అమ్మా ఇప్పటికి కూడా అబద్ధాలు ఆర్డర్ అనుకుంటున్నా. జెన్యున్ గా మీకు ఆ గుడి ఎట్లా తెలిసింది, ఎవరు సూత్రధారి దీని వెనక? ఓకేనా? నాకు తెలుసు, మీరు చెప్పకపోతే నేను బయట పెడతా. జెన్యున్ గా నువ్వు, మీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి జెన్యున్ గా అడుగుతున్నా. ప్రతి విషయం జెన్యున్ గా నాకు చెప్పాలి. సరే సార్. ఏం జరిగింది తల్లి స్టార్టింగ్ నుంచి చెప్పినా? స్టార్టింగ్ నుంచే 2023 సార్ ఆగస్టులో నేను యాకరెడ్డి గారిని కలవడం జరిగినప్పుడు మా పాప విషయం నేను అడిగాను. అంటే పాపకు అంటే నిద్రపోయేటప్పుడు కానీ మామూలు ఉన్నప్పుడు కానీ తనకు ఒక అడవి కనిపిస్తుంది, ఒక గుడి కనిపిస్తుంది, అక్కడ విగ్రహాలు ఉండనే విషయం ఇప్పుడు కాదు, తను చిన్నప్పటి నుంచి 9 సంవత్సరాలప్పటి నుంచి. మళ్ళీ చెప్పిన సుప్రభాతం చెప్పక తల్లి. మళ్ళీ నేను ఒకటి చెప్తున్నా, విజయనగరం గురించి మీకు అప్పటిదాకా తెలియదు. యాకిరెడ్డి గారు చెప్పిన తర్వాత అదే అని మీరు ఒక చేసిర్రు. సరే అది చెప్పండి. యాకిరెడ్డి గారు మీకు ఏం చెప్పిండు? ఇది డ్రామా అల్లిర్రా? డ్రామా అల్లలేదు సార్. మరి ఏంది మరి అది? డ్రామా లేదు. పాపకి ఇట్లా అనిపిస్తుంది అంటే గనక మన గుళ్ళకి ఎక్కడికైనా పోయినప్పుడు, అడవి అంటే మేము ఎక్కడికైనా పోయినప్పుడు మాకు ఎక్కడ కనిపించలేదు. ఎవరైనా కూడా నలుగురికి తెలిస్తే గనక, అక్కడ ఏమైనా వాతావరణం తెలిస్తే మాకు తెలిస్తే గనక మేము వెళ్ళి ఒకవేళ పాపకి ఇదే అనిపిస్తుందా కనిపించేది అని వెళ్తే కనుక్కోవడానికి అనేసి మేము అంటే వాళ్ళు అక్కడనే కాదు, యాగరెడ్డినే కాను, ఎవరైనా తెలిసిన వాళ్ళందరినీ నేను అడుగుతా వచ్చిన. ఎవరికైనా గుడికి పోయినప్పుడు మరి ఆయన మీ పేరే చెప్తున్నాడు కదా, సూత్రధార ఆమెనే ఇట్లా చేయమని చెప్పింది, అలా బిడ్డని ఇట్లా యాక్టింగ్ చేద్దామని చెప్పింది, అక్కడ ఇది చేద్దామని చెప్పింది. యాకరెడ్డి చెప్తారు. అడగండి సార్, పిలిపి అని మాట్లాడతాను. మేమే మాట్లాడాము, మేమే చేసినాం అనేది. పాపకి ఇట్లా అనిపిస్తుంది అంటే ఆయన క్యాజువల్ గా విజయనగరం వెళ్ళినా అన్నాడు. వెళ్ళినప్పుడు పాప చెప్పిన అనవాళ్ళు కాదు, ఇది జంగల్ అడవి, ఒక గుడి, అమ్మవారి గుడి. అది జంగల్ ఏం లేదు, జంగలే సార్. జంగల్ ఏడుంది అమ్మ? పక్కనే ఆ నుంచి 300 మీటర్ దూరంలో గుడి ఉంది, పెద్ద గుడి. ఆ గుడే సార్. ఇప్పుడు ఆ గుడి అంటే అడవి ఉంటది, అడవిలో ఒక గుడి ఉంటుంది. అక్కడ ఇండ్లే ఉన్నాయి కదా అమ్మ, అన్ని ఒక 200-300 మీటర్ మే ఇండ్లు లేవు. అది అడవి ఎట్లా అంటారు? మరీ అడవిలు ఉండి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంటే అడవి అంటారు దాని? కానీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కొంచెం దూరమే ఉంది కదా సార్. అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లేదు, 300. ఈ గుడి ఏదైతుందో ఈ గుడికి అక్కడికి 200 మీటరే ఉంది. అంటే నేను కిలోమీటర్లు చెప్పలేదు సార్, ఉండడం మటుకు లోపల ఉంది, ఊరికి లోపల అడవిలో ఉందని మేము చెప్పినాము. యాకిరెడ్డి గారు ఎవరు అసలు? ఉంది, విలేజ్ ఉందని మేము ఎప్పుడు నేను చెప్పలేదు సార్.
ఎక్కడే గాని ఊళ్ళు ఉన్నాయి, చుట్టూ ఇండ్లు ఉంటాయి, మేము ఎక్కడ చెప్పలేము. ఒక అడవి కనిపిస్తుంది, చుట్టూ ఒక గుడిలా కనిపిస్తుంది, అమ్మవారి గుడి అని చెప్పింది. అంతేకాని అక్కడ ఊళ్ళు ఉన్నాయి, విలేజ్ చుట్టూ పల్లెలు ఏమున్నాయని కూడా మాకు తెలియదు. వెళ్ళిన తర్వాత ఆయన పాప చెప్పిన అడవి లాగా ఇట్లా ఉంది కదా అనేసి చెప్పిండు. చెప్తే గనక పాపకు ఫోన్ చేసిండు. ఆ రోజు అశ్విని గారితో మాట్లాడిచ్చిండు. మీ నక్షత్రం ఏది అమ్మాయిదంటే మూల నక్షత్రమా అని అడిగిండు. అది మూల నక్షత్రం కాదని చెప్పాం. ఆడికి ఈ నక్షత్రమే చెప్పనోడు జాతకాలు ఎట్లా చెప్తాడు? కాదు, అశ్విన్ గారు అడిగారు మమ్మల్ని. అశ్విన్ సార్ అడిగారా? ఓకే. పాప నక్షత్రం ఏందని అడిగితే మూల నక్షత్రమా పాపదని అడిగిండు. కాదు సార్ అన్నా. ఇంకా నేను పాప నక్షత్రం అయితే నేను చెప్పలేదు అంటే, నేను చెప్పినా కానీ నేను ఇప్పుడు మాత్రం నేను చెప్పాను. అది ఆయనకు చెప్పాను సార్. పాప నక్షత్రం వాళ్ళ మీ పాప చరిత్ర ఏమైనా బయటపడతానా? సరే, ఆకిరెడ్డి గారు ఎవరమ్మా అసలు? ఏంది ఆయన పాత్ర? ఏంది ఆయన? అఘోరి అంటారు, మంత్రకాడు అంటారు. ఏంది మీకేమని పరిచయం అయినా? మంత్రకాడనా అఘోరేనా? నాకు మంత్రగాడు అఘోరని నాకు పరిచయం. అమ్మవారు ఉపాసకులు అనేది నాకు పరిచయం అయినారు సార్. కాళీమాత ఉపాసకులన్నీ మాత్రం నాకు పరిచయము. సరే పాపకి ఏమైనా ఇట్లా ఉంది కదా, ఏమైనా తెలుస్తాయేమో అని అడిగాము తప్ప. ఆకిరెడ్డి మా డాడీ అంటుంది, మీ బిడ్డ డాడీని ఎప్పుడని సార్? మా డాడీ లాగా మా అన్న లాగా అంటుంది. అంటే ఎవరైనా కూడా ఇప్పుడు మీకు ఎవరినైనా ఇప్పుడు మీరు అంటారు, మీరు ఏమైతే ఒక అన్నయ్య లాగా. నేనేమైతే ఇప్పుడు ఆమెకి బ్రదర్ బ్రదర్ అయితేనా? చిన్న బ్రదరా పెద్ద బ్రదర్ నువ్వు. పెద్ద బ్రదరా? అవును, నువ్వు మొలకవి. ఇంకా నీకు ఏడా పెళ్లి చేస్తే నాలాంటి 2 కొడుకులు ఉంటుండే. ఏది సార్? 22 ఏండ్లు. నాకు ఎన్ని ఏండ్లు తెంపి కొడితే 25 కూడా లేవు. ఏంటి ఆ, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అన్న. ఏదేది? మీ డేట్ ఆఫ్ బర్త్ 1995. 1995. నాకన్నా పెద్దోడవే కదా అయితే. పెద్దోన్నే కదా 2 సంవత్సరాలు. మళ్ళీ బ్రదర్ని ఎట్లయితా? ఇప్పుడు 1 year అయినా సరే టైం టు కొంచెం లేట్ గా పుట్టినా సరే బ్రదరే అవుతుంది. చెప్పు మరి. నీకు అన్ని తెలుసు కదా, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. నాకు అన్ని తెలుసు, నేను ఎక్కడ చెప్పలేదే. చెప్పినవు చాలా ప్లేస్లలో, చాలా డ్రామాలు ఆడినావు. నేను డ్రామాలు ఆడానా? ఏదో డ్రామాలు ఇగో భవిత, ఎవ్వరు లేరుడా, కెమెరాలు ఆపిస్తా కొద్దిసేపు. సరే. ఆకిరెడ్డి అంకుల్ నువ్వేం మాట్లాడుతున్నావు చెప్పు. ఎప్పుడు ఈ డ్రామా ఎందుకు వెళ్దాం అనుకోరు? అశ్విన్ గారిని ఆగం చేద్దామని ఫిక్స్ అయ్యారు కదా? లేదు లేదన్న, డ్రామా అయితే ఏం ఆడలేదు. నేను ఇలా కనిపించినప్పుడు చెప్పాను కదా ముందుగానే, చేసాము అటు వెళ్ళాము, కన్ఫర్మ్ చేసుకున్నా. ఒక్కరోజు వెళ్ళినా, ఇంకా నేను వెళ్ళలేదు గుడికి. వాస్తవంగా నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలు అన్నది కరెక్ట్. నీకు ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు కరెక్ట్ ఇయ్యలే. నీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఇయ్యలేదు. లేదు, ఎవరు ట్రైనింగ్ ఏమి పెట్టారు. క్లారిటీ లేదు, ఏమీ లేదు. ఏదో వచ్చినావు, ఏదో చేద్దాం అనుకున్నావు కానీ కుదరలేదు, వర్కౌట్ అవ్వలే. ఏం చేద్దామని ఏది చేసినా ఆల్రెడీ మీరు ఆ గుడి కాడికి వెళ్ళిర్రు, గుడిలో పొక్కలు తీసిర్రు, అందులో ఏమి వెళ్ళాలి మరి? ఏవి బొక్కలు నేను చేయలేదన్నా అసలు. నువ్వు నీళ్ళు పోసినావా లేదా? నువ్వు అన్న శాంతి కోసం వాళ్ళు పోయమంటే పోసిన. నువ్వెవరమ్మా? నువ్వేమన్నా దేవతవా? శాంతి కోసం పోయా నీకు ఎవరు నువ్వు అసలు? వాళ్ళు పోయమంటే నేను పోసిన. కావాలంటే అడగండి, వాళ్ళు పోయమంటే నేను పోసిన. గుంతలు నేను తవ్వలేదు, నేను గుంతలు తీసేటప్పుడు కూడా ఆయన జెన్యున్ గా చెప్పిండు. మీరు వాటర్ 5 బిందెల నీళ్ళు పోసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత మీ అంకుల్, మీ ఆకిరెడ్డి అంకుల్ ఇట్లా కూర్చున్నాడు, ఇట్లా కూర్చున్నాడు మోతవర్లకి, ఇట్లా కూర్చొని తీతి నన్ను కూడా తీతి అని ఇట్లా వీడియో తీస్తుంటే ఇట్లా చూస్తున్నాడు మోతవర్ లెక్క. ఇప్పుడు వచ్చి కాళ్ళు ఏలా పడుతున్నాడు. ఇప్పుడు సార్ మీ కాలు మొక్తా, మీ ఏళ్ళు మొక్తా, నాకు సంబంధం లేదు, మొత్తం ఆమెనే చేసిందని చెప్తున్నాడు. నేనేం చేయలేదు సార్, పిలిపించండి. నేను ఏమన్నా మా అమ్మ మాట విన్నాడు ఆకిరెడ్డి అంకుల్, నా మాటనే వింటాడు. సారీ, అంకుల్ అనేది నా మాట ఏంటంటే ఆ విషయంలో కాదు, ఈ విషయంలో మాత్రమే. అంటే మీ అమ్మకి తెలియదు కూడా మీరు ఇద్దరు డ్రామా ఆడిరా? ఏ డ్రామా? అంకుల్ మనం ఇట్లా చేద్దాము, ఆ గుడిని అశ్విన్ గారిని బయటికి వెళ్ళగొట్టి ఆ గుడిలో మనం పూజారి అయిదాం, నువ్వేమో కాళికమాత దగ్గర కూర్చో, నేనేమో లోపల కూర్చుంటాను. నాకు ఎందుకన్నా గుడి? మరి ఎందుకు మరి నువ్వు పెళ్లి చేసుకొని గమ్మున నీ పని నువ్వు చేసుకోక, లేదంటే ఏదైనా జాబ్ చేసుకోక, ఏంది మీడియాల ముందుకు వచ్చి తమాషలు? మొన్న వాళ్ళు వచ్చే పెదాలు ఎండిపోయినాయి. వాళ్ళు రాగానే ఆయన ఆగమాగం అయితే ఇట్లా చూస్తున్నాం. ఆడ రాగానే అశ్విన్ సార్ రాగానే ఆ రోజు అంత గొడవ అయింది. గుడిలోకి తీసుకోవద్దు, ఏం చేద్దు? ఎందుకు భయపడరు ఆ రోజు? మీరు తప్పలేనప్పుడు ఎవరు భయపడ్డారు? అడుగు. శ్రీనివాస్ గారు ఏమన్నారు? సరే అడుగు. పొట్టెట్లు ఊడిపోతుందమ్మా నీకు? పౌడర్ అని చెప్పి అది అందరికి ఊడిపోతుంది. చూపియాలా? నేను ఇంకా కొంతమందిని చూపియాలి అట్లా? చూపెట్టండి. నాకైతే పౌర్ణమి కప్పుడు మాత్రమే, నార్మల్ అయితే ఏం అవ్వలేదు నాకు. నీకు పౌర్ణమి ఎప్పుడో తెలియదు, మళ్ళీ పౌర్ణమి అని మాట్లాడుతావు పెద్ద పెద్ద మాటలు. పౌర్ణమి ఎప్పుడో తెలియదు, నీకు ఏది తెలియదు, మళ్ళీ మాట్లాడుతున్నావు. గట్టిగా యాంకర్లు క్వశ్చన్లు వేస్తే పెదాలు ఎండిపోతాయి నీకు, అటు ఇటు చూస్తుంటావు, మళ్ళీ అట్లా అన్న. నాకు దాహం వేస్తూ అలవాటు అన్నది. దాహం వేస్తుందా? ఓ పైప్ పెట్టాలా? తాగుతుంటావా? కాదు. గమ్మున ఏదైనా జాబ్ చేసుకోక, మీ అక్క హీరోయిన్, మీ చెల్లె మోడలింగ్, నువ్వు మంత్రసాని. నేను మంత్రసాని కాదు. మరి ఇంకేంది? నేను ఏది కాదు. ఇంకేందమ్మా? దాంట్లో మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మీ ఆకిరెడ్డి అంకుల్ డిక్లరేషన్ అంటే ఏమంటారు దానికి? సూత్రధారి. మీ అమ్మ దానికి డైరెక్టర్, నువ్వు దానికి యాక్టర్. నేను యాక్టర్ అయితే కాదు. నువ్వు మళ్ళీ నాకు అన్ని తెలుసు అది ఇదని ఏదో రికార్డింగ్ లో మాట్లాడుతున్నావు, నీకేం తెలియదు తోకమాట.
ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? ఏం తెలియదు నీకు. ఎందుకు మరి ఇదంతా రచ్చ? 8 నెలల నుంచి రచ్చ. మంచి స్కెచ్ చేశారు కదా మీరు. ఓకే ఇది ఇట్లా చేద్దాము, అటు ఇటు కలిసి ఆ అశ్విని గారిని బెదిరిద్దాము. అశ్విన్ ఎవరు బెదిరించారండి? మరి అంతే కదా, గుంతలని అదని ఇటు దేవుడు ఉండు. ఒకటి మేము ఒక్క నిమిషం, బెదిరించలేదు. నువ్వు బాడీలు ఉన్నాయనేమో ఆక్యురేట్ చెప్తాడు ఆడ, నువ్వేమో విగ్రహాలు ఉన్నాయంటావు. అన్న బాడీల గురించి నాకు తెలియదు అసలు. ఆ బాడీ ఇప్పుడు బాడీలు అంటున్నారే, మనకంటే ఇప్పుడు చాలా మంది ముందుగానే చచ్చిపోతారు. భూమిలో ఎన్నో బాడీస్ ఉంటాయి, డెడ్ బాడీస్ అనేది కంపల్సరీ ఉంటాయి. అడవిలో పాతి పెడతారా తల్లి? బొందల గడ్డలు పెడతారా? మీ అమ్మ అన్నదానికి ఇప్పుడు నేను అడుగుతున్నా, అది అడవిలో ఉందని మీ అమ్మ అన్నది కదా, అడవిలో ఎందుకు పాతి పెట్టారు? ఎవరైనా చంపేసి పాతి పెట్టారా? చంపేసి కాదు, అది ఉండింది త్వరగా అంటే మట్టి పడిపోయిందని చెప్పిన. ఏం మట్టి పడిపోయింది? నీ మొక్క కొన్ని వేల సంవత్సరాలు అప్పుడు మళ్ళా ఇంకా 2000 సంవత్సరాలు మళ్ళా ముచ్చటెత్తకు నువ్వు. 2000 సంవత్సరము అది ఇదని మాట్లాడక ఇంకా మళ్ళా అడిగి ఓకింగా నువ్వు. మళ్ళా విజయనగరము అడవిలో ఉంది ఆకిరెడ్డి అంగిరి చెప్పింది, ఇది బంద్ చేయి ఇంకా. ఓకేనా? నీకు యాక్టింగ్ చేయాలనిపిస్తే ఏదైనా షార్ట్ ఫిల్మ్ లో అలా యాక్టింగ్ చేసుకో. ఓకే, అర్థమవుతుందా? మీ అక్క యాక్టరే కదా, మీ పెద్ద సినిమా యాక్టరే కదా. మా అక్క ఒక మూవీలో చేశానండి. యాక్టరే కదా, ఒక మూవీలో చేసినా షార్ట్ ఫిల్మ్ చేసినా యాక్టరే. మీ చెల్లె మోడలింగ్ అమ్మాయి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఫస్ట్ వాళ్ళని అడిగినట్టున్నారు కదా, తర్వాత నువ్వు ఒప్పుకున్నట్టు నువ్వు జర నీ ముఖం ఇన్నోసెంట్ గా ఉండేసరికి అందరు నమ్ముతారు అనుకున్నావా? లేదన్నా, వాళ్ళకి కూడా ఏమో గానీ అసలు వాళ్ళు ఇలానే వెళ్ళారు. నేను కూడా నార్మల్ గానే ఉన్నాను అప్పుడు. సరే నిన్నే అడుగుతున్నా, మీ అమ్మ ఒక మాట అన్నది ఏమని? మా అమ్మ ఏడిస్తే మొత్తం గందరగోళం అవుతుంది. మరి మొన్న ఏడిచినావుగా, ఎందుకు గాలే గందరగోళం? మొన్న ఏడిచినావు కదా స్టూడియోలో, ఎందుకు గాలే గందరగోళం? మొత్తం సునామీ వస్తుంది అది ఇది అని అన్నావు కదా. నేను అనలే, నాకు తెలియదు అంటావు కదా. నేను ఆ మాట అది మీ అమ్మ చక్కగా ట్రైనింగ్ చేయక, నువ్వు ప్రాక్టీస్ చక్కగా చేయక, యాక్యురేట్ అంకులు సరిగ్గా చేయక, మీకు తెలియకుండా 3 లక్షలు తీసుకున్నాడు. నువ్వు నీళ్ళు పోసినావు, ఆయన గుంతలు తోడిచ్చాడు. ఏం లేదు ఆడ డొల్లా. చెప్పిండా గుంతలు తోడినా అమ్మని? నాకేం చెప్పలేదు. ఇప్పుడు యాక్యురేట్ అంకుల్ మీరు వాడుకున్నారా, మిమ్మల్ని యాక్యురేట్ అంకుల్ వాడుకున్నాడా? ఎట్లా చేద్దామంటావు మరి? ఎట్లా చేద్దాం ఇక నెక్స్ట్ గుడొద్దు ఏదొద్దు అని డిసైడ్ అయ్యా. ఏదొద్దు. ఇప్పుడు బుద్ధి వచ్చిందా? ఇప్పుడు బుద్ధి వచ్చిందా? మొన్న ఎంబడి పడంగానే ఏమడని అది కాదన్నా, ఆయనకి నచ్చట్లేదు వదిలేద్దాం అని. మరి అదే ముచ్చట ఆయన ముందు నుంచి ఉంది. ఆయన పేరు బదలం చేసి, ఆ గుడి పేరు బదలం చేసి ఇప్పుడు వద్దంటున్నావా? నేను ఆయన గుడి పేరే బదనం చేయలేదు. ఆయన ఏమన్నాడు, నీళ్లు పోసినప్పుడు నా ముందే తవ్వినా ఒక మాట అంటాడు. నేను చెప్పిన అంట అక్కడ విగ్రహాలు ఉన్నాయని, ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి చెప్పిన. ఆయన మాట అనలే తల్లి, అబద్ధాలు ఆడమంటే ఆడ. నేను ఒకటే చెప్తున్నా, నీళ్లు పోసి పోయినవా అని చెప్పిండు, అదే ఆకిరెడ్డి కూడా చెప్పిండు. మీరు తోడేటప్పుడు లేరని చెప్పిర్రు, తోడింది ఆకిరెడ్డి. మరి ఎందుకు వెళ్ళాలి విగ్రహాలు? నువ్వు నీళ్ళు పోసినాక అన్నే కదా తోడింది. నేను నీళ్ళు పోసిన దగ్గర ఉన్నా నేను చెప్పానా? మరి ఎందుకు పోసిన వాడు నీళ్ళు చెట్లు ఎండిపోతున్నాయనా? వాళ్ళు పోయమంటే నేను పోసాను. మరి ఇక్కడ పోయిరాదు, నా నెత్తిమే పోయిరాదు. 4 బిందెలు స్నానమని వేస్తా, పొద్దున్న స్నానం చేయలే. సబ్బు సరిపోయమని ఇయ్యాలా? ఏమవుతుందండి, ఓ దుకాణం పెట్టుకో మరి, స్నానాలు చేపించే దుకాణం. ఎందుకన్నా? మరి ఇక గిదే నీళ్ళు పోసు, అడిగిన వాళ్ళకల్లా నీళ్ళు పోతు. చూడ్డానికి మంచిగా అందంగా ఉన్నావు, ఏదైనా జాబ్ చేసుకోక ఏంది రోగం నీకు? మొత్తం మీడియాలో అందరినీ గందరగోళం పట్టించినావు. పొట్టులు వేస్తుంది, దుట్టులు వేస్తుంది అని. రిపోర్టులు రావా తల్లి? రిపోర్టులు బయట డాక్టర్లకు చెప్తే పైసలు ఇస్తే రిపోర్టులు రావా? ఏం రిపోర్ట్స్? ఏవి గానీ నాకు ఇదైంది అదైంది అది ఇదని మొత్తం ఫేక్ తివి, గందరగోళం చేస్తేవి. అన్న రిపోర్ట్స్ 9 years అప్పుడు ఉన్నాడు అన్న, ఫేక్ ఏమైతే కాదు. కావాలంటే హాస్పిటల్లో ఉండేది మరి చూసుకుంటే తెలిసిపోతుంది. మళ్ళా మిస్ అవుతున్నావు ఫ్లోను, గుర్తుపెట్టుకో. అర్థమైందా? అప్పుడు ఇప్పుడు అని చెప్తున్నావు. ఓకేనా? మొన్న నీకు ఎన్ని పూసది ఏదో నీరు ఎప్పుడు తీసిరు? ఇది 2023 2024 తీసారు. అది కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువ అయితే తీసారు. అది ఎందుకు? పాముకు ప్రాబ్లం అయిందేమన్నా? నాకు బ్యాక్ అనేది నొప్పి వస్తుంది, కూర్చోలేకున్నా నడవలేకున్నా. అలాంటి సిచ్యువేషన్ లో తీపిచ్చాం మేము. తీపిచ్చినాం. ఓకే అమ్మా, ఇందులో శ్రీనివాస్ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేసిరు? శ్రీనివాస్ గారిని మేము ఈ వీడియోలు చూసినాక ఆయన ఫోన్ చేశారు సార్. మాకు ఫోన్ చేసిన తర్వాత అక్కడికి కొన్ని పాపకు అంటే ఆ గత జన్మలో తనకు ఏం గుర్తుండేటి, ఆ జన్మలో అప్పుడు ఏం జరిగింది వాళ్ళకు ఆమెకు చెప్పాడు. చెప్తే కనుక నాకు తెలిసినవి ఆయనకి ఎలా తెలిసినాయి అని చెప్పేసి ఆయన ఫోటోలు వీడియోలనే చెప్తే ఇంకా తెలిసిందని పూర్తి మేము చెప్పలేదు సార్. ఏ వీడియోలో కూడా పూర్తిగా మేము లీక్ ఎక్కడ చేయలేము. మేము ఆ గత జన్మలో జరిగిన నడవాలి, 1 సంవత్సరం రోజులు ఫేమస్ అవ్వాలి మా బిడ్డ. అయ్యో సార్ ఇప్పుడు ఎట్లకే పెద్ద బిడ్డ సినిమాలు చేస్తుంది, ఆమె ఫేమస్ అయితే లేదు, చిన్న అమ్మాయి ఫేమస్ అయితే ఈమెనన్నా ఫేమస్ చేసి ఆమెనేమో హీరోయిన్, ఈమెనేమో మోడల్, ఈమెనేమో గుళ్ళో దేవత అనుకున్నావా? నేను దేవత నేను ఏ బుద్ధి చెప్పలేదు సార్. మళ్ళా మేము ఎక్కడ చెప్పాం సార్ దేవతని? మీరే కదా దేవతని మేము చెప్పలేదు. మేము ఇది జాతకాలు చెప్తామని మేము ఎక్కడ మేము చెప్పలేదు సార్. మా ప్రాబ్లం ఒక్కటే మేము చెప్పామని. ఏం స్కెచ్ చేసి చెప్పమ్మా? ఏ స్కెచ్ వేయలేదు సార్, ఏ స్కెచ్ వేయలేదు.
ఎవరిని భగ్నం చేయాలనుకోలేదు, ఎవరిని ఆగం చేయాలన్న భగ్నం మేము ఎవరి స్కెచ్ అనేది మేము వేయలే. ఇప్పుడు గుడి పోయి మళ్ళా పొక్కలు తీస్తారా? మొక్కలు తీసామని ఎప్పుడు మేము చెప్పలే కదా సార్. ఇప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తేనే మేము చేస్తాము, లేకుంటే పర్మిషన్ నేను తీసుకుంటా, తీస్తావా? ఆయన పర్మిషన్ నేను ఇయ్యనన్నప్పుడు నేను వద్దనుకొని కామ్గా ఆయన చెప్పేసి వచ్చాం, నాకు వద్దు, నేను పర్మిషన్ ఇవ్వను అన్నాడు. మళ్ళీ ఏమైనా ప్లానింగ్ వేస్తున్నావా లేదంటే ఇంతటితో close? ఆయన వద్దన్నప్పుడు మేము ఆయన వద్దన్నాడు కాదు, ఆయన వద్దని అనలేదు. తీయమను ఆయన ఏమన్నాడు చెప్పాలి అశ్విన్ సార్, తీయమను ఎవరుండొద్దు, వాళ్ళ అమ్మ అమ్మాయి పోలీసు వాళ్ళు ఉండాలి, వెళ్ళకపోతే ఏంది నాకు బాండ్ పేపర్ రాశాలి, ఎన్ని కోట్లు ఇస్తుంది నా పరువు నాశనం చేసినందుకు. నీకు పరువు నష్టము ఎన్ని కోట్లు ఇస్తారు నేను చెప్పలేదు సార్. నేను ఏం చెప్పినా ఆ గత జన్మకు సంబంధించిన వాళ్ళిద్దరు ఉంటేనే అవుతుంది అని చెప్పి. ఏ ఊకో అమ్మా, గత జన్మలు పూర్వ జన్మలు ఏ నుంచి పట్టుకొచ్చినావు అమ్మా, నువ్వు భలే ఉన్నావు. ఏ ఊకో అమ్మా, మళ్ళీ అన్ని డ్రామా ముచ్చట్లు చెప్తావు. ఇప్పుడు ఆయన వదిలేమన్నాడు, మేము వదిలేస్తున్నాము. ఆ గుడి జోలికి వద్దన్నాడు, మేము రాము. మీరు ఆ మాట అన్నారు అనుకో, ఇది మళ్ళా రచ్చ అవుతుంది. వదిలేస్తామని కాదు, మీకు మొన్న చుస్సు పడ్డది. ఏ చూసి పడలేదు సార్. మేము చుస్సు పడని మీరు ఎందుకు పారిపోయారు మరి? ఎందుకు పారిపోయినా గొడవ పెద్దది అవుతుంది, మేము వెళ్ళిపోయిన అంటే నిలబడి మాట్లాడుంటారు. ఆన్నే డిక్లరేషన్ ఆయన రమ్మన్నాడు గుడికాడికి, ఆయన మాట్లాడినా ఏం మాట్లాడారు? నువ్వు అటు పోగానే మీ అమ్మాయి ఏం ఒప్పుకున్నా తెలుసా? నీళ్ళు పోసిపోయిన అంకుల్ నాకు సంబంధం లేదు, యాక్యురేట్ గురించి నాకు సంబంధం లేదు అన్నది. నేను ఆ మాట అనలేదు. ఏడంటావు? నేను ఏమన్నాను, నీళ్లు పోసాను నేను ఒప్పుకుంటున్నా, నీళ్లు పోసు నా ముందు ఏమన్నా తవ్వారా అంటే తవ్వలేదు అన్నాడు. నీళ్ళు ఎందుకు పోసినావు చెప్పాడను? వాళ్ళు పోయమన్నారు శాంతి కోసం అని చెప్తే అక్కడ నిధి ఉందని వాళ్ళు చెప్పలేదు, ఆ విగ్రహాలు ఉన్నాయని కూడా నేను చెప్పలేదు. ఓకేనా? ఆడ 7 నెంబర్ విగ్రహాలు ఒకసారి చెప్పు, మళ్ళీ పోదాం ఓ రోజు నైట్, మన ఇద్దరం పోదాం. ఏదైతే ఉన్నాయో నేను నీళ్ళు పోసిన చోటైతే లేవు. వస్తావా మళ్ళీ ఒకసారి గుడికి వెళ్దాం, ఎందుకన్నాగా దర్శనం చేసుకుని వద్దాం. అట్లా పోయి కాళికామాత దేవిని, చాలా పవర్ఫుల్ అంట వాస్తవంగా ఆమె. వస్తావా గుడికి పోదాం ఇద్దరం, నేను నువ్వు మా కెమెరామెన్ మీ మమ్మీ వద్దులే, ఇంకెవరన్నా తీసుకోదాం. యాక్యురేట్ యాంగిల్ తీసుకోదామా వద్దా? రావా? మొక్కవా దేవిని మొక్కవా? నువ్వే దేవత అయితే నువ్వెందుకు మొక్కవులే? అయినా కోపం వస్తున్నట్టుంది. లేదన్నా ఆ సౌండ్ ఏదో పెడితే ఏమవుతుంది నీకు? ఏమైతుంది? నమ్మింటే నమ్మండి, లేకపోతే లేదు. మళ్ళా అమ్మా నమ్ముడు అమ్మో అన్న ఇవన్నీ వద్దన్నా, నేను వదిలేసాను. మీరు ఏంటంటే వదిలేస్తానే దానికి క్లారిటీ లేదు. అశ్విన్ గారు ఒప్పుకున్నారు, పోలీసు వాళ్ళని పెట్టి నిలబడతా, గవర్నమెంట్ పెట్టి ఆ అమ్మాయి ఈయన ఉండాలా ఆయన ఉండొద్దు అని చెప్పి యాకిరెడ్డి. నువ్వు రెడీ? యాక్యురేట్ ఉండమని మేము చెప్పలేదు సార్. ఫస్ట్ నుంచి నీకు సూత్రధారే యాకిరెడ్డి, చూపించింది ఆయన. ఈమెమంటది, నాకు మా అమ్మ కంటే నా మాటనే వింటాడంటది. అమ్మా అది విగ్రహాలు ఉన్నాయన్న, అది నన్ను నమ్మింది కాబట్టి నాకు తీసుకుని వెళ్ళని చెప్పిన. ఏం నమ్మిండమ్మా నీకు? ఈడేముంది ఇప్పుడు మనం కూర్చున్న దగ్గర? ఏముందన్న స్టూడియో ఉంది. స్టూడియో కింద ఏమైనా ఉన్నాయో చెప్పు. ఇది పురాతన కాలం బిల్డింగే, ఏమైనా ఉంటే పురాతన ప్రతి చోట ఉంటాయా అన్నయ్య? ఏమో నువ్వు అన్నావు కదా అంటే ప్రతి చోట ఉంటాయా? మీ మమ్మీ అన్నది కదా గడిలలు ఉంటాయి బుడిలలు ఉంటాయి అని. అంటే ప్రతి చోట ఉంటాయా? అదే నువ్వు చెప్పు, ఇప్పుడు నీకు తెలియదు ఉన్నాయా లేదా చెప్పు. పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, నైట్ లో తోడిద్దాం, ఎవరు తెలియకుండా. నేను సహకరిస్తాను నీకు. నాకెందుకు అన్న తోడాలు అవి? నాకెందుకు? నాకేం అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు విగ్రహాలు లేవు ఆడ, విగ్రహాలు లేవు. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నాకు తెలుసు ఉన్నాయి. కోపం ముక్కు మీదనే ఉంది కదా, నావంబా అనుకున్నట్టు. నిజమే, నువ్వు నావంబావే. ఆడిపాం కూసం ఎప్పుడు ఇస్తావు చెప్పు? ఎండ్రోలకు ఒకసారి ఇస్తాను. కోపం మామూలుగా వస్తలేదు కదా నన్ను చూస్తే. దేంతో కొడదాం అనుకున్నా, కట్టదే కొడతాదంట. నేను కొడతా అని చెప్పలేదు. మరి నీ ముఖం అట్లనే ఉంది. మరి పొట్టు ఎడగొట్టాలి, ఎడగొడితే వస్తాడని చూస్తున్నాము. నాకు కొట్టి చంపాలంత ఎవరి మీద లేదు. ఎవరి మీద ఉంది? ఎవరి మీద లేదు. మీ మాజీ హస్బెండ్ మీద ఉందా? మీ పురాణ నాకు ఎవరి మీద లేదన్న. కాదమ్మా, ఆయనకు పూజలు రావు, ఏం రావు, నాకు అర్థం కాదు. గాయనను పట్టుకొని ఆయన గురు గుడిలో ఏందిమా ఏమో ఎత్తుకొని తిరుగుతున్నావు ఏంది? ఆయన ఏదో దశావతారాలు ఎత్తిండి ఆయన ఏదో వేసుకొని. ఏంది అది? ఏం పూజ అమ్మది? అదేదో పూజ, ఏదో తట్టెత్తుకున్నారు, ఆయన ఏదో ఇట్లా కట్టుకున్నాడు. శ్రీచక్రం. ఏం చక్రం? శ్రీచక్రం. ఏం చేసిండ? ఏం పూజలు జరిగినాయి నీకు? పూజలు ఏం జరగలేదు, నాకేం పూజలు జరగలే, అమ్మవారికి పూజలు చేపించారు. ఏంటంటే ఎత్తుకొని. నువ్వెందుకున్నావాడు? అమ్మవారికి ఆయన వేస్తాడు కదా డైలీ మబ్బుల 3 గంటలకు లేచి. మబ్బులోనా? ఎల్లి మోనిక చేసేది మబ్బులో ఎలా? ఆయన ఏం చెప్పిండు విన్నావు నువ్వు? నాకు ఏం చెప్పాడు తెలుసా శ్రీనివాసరెడ్డి? ఏం చెప్పారు? 2-3 రోజులకు ఒకసారి వస్తున్నా, ఈ మధ్య నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, వీళ్ళ వల్ల నేను బుక్ అవుతున్నా అన్నాడు ఆయన. ఆడ గొడవ అయితే సరే రండి నేను అడుగుతాం అది కూడా. ఇప్పుడు లాస్ట్ కు వీళ్ళ వైఫ్ గోళీలు మింగిందంట, యాకిరెడ్డి గారి వైఫ్. యాకిరెడ్డి మిలివాలి ఇక్కడ. యాకిరెడ్డి ఏందో, ఆయన ఏందో, నువ్వేందో, మీ అమ్మ ఏందో, అసలు ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందమ్మా నీకు? ఎంతవరకు చదువుకున్నావు? 6 లో స్టాప్ చేశానని చెప్పాను కదా. ఇన్స్టాగ్రామ్ లేదు నీకు? ఇన్స్టాగ్రామ్ నాకు మా చెల్లికి ఒకటే ఉన్నింది.
ఓవర్ యాక్టింగ్ చేయకు. నీకు ఉన్నది డిలీట్ చేసినావు. ఎవరికి చెప్తున్నావు నువ్వు? తమాషా ముచ్చట. లక్కీ భవిత అని ఒక ఇన్స్టాగ్రామ్ నాది. ఎందుకు తీసేసినావు? అది నీ తప్పే లేనప్పుడు. లేదు తీయలేదు, ఇంకా రన్నింగ్ అవుతుంది. నా ఫొటోస్ మాత్రమే లేవు దాంతో. మీ అక్కది ఎందుకు తీసేసారు? మీ పెద్దక్కది? మా అక్క కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిన తర్వాత మా అక్క డిలీట్ చేసేసింది. దేని గురించి అమ్మా డిప్రెషన్ కి? అంటే బాగా చనిపోయింది కదా, లవ్ మ్యారేజ్ చేసుకో అనుకున్నప్పుడు అది సమ్ రీజన్స్. మరి నీదేమైనా ఉన్నాయా నెక్స్ట్ లవ్ మ్యారేజ్ అట్లాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అరేంజ్ మ్యారేజ్ అనా? ఏది లేదు. ఆ కిరీటి గారు చెప్పిన అబ్బాయిని చేసుకుంటావు, మీ అమ్మాయి చెప్పిన అబ్బాయిని చేసుకుంటావు. నేను ఎవరిని చేసుకోను. ఎందుకు? జాగ్రత్త, మరి పోరగాలు బయట పరిస్థితి బాగాలేదు. నువ్వు మళ్ళీ ఆ నాగుంబాం ఈ నాగుంబాం అంటే మరి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. కాదు ఇప్పుడు నా జాతకం నాది ఏదైనా చెప్తావా? నా పూర్వకాలం గురించి కావచ్చు. అన్న నేను అవేం చెప్తాను, ఎవరికి చెప్పలేదు కదా అన్న. విగ్రహాల గురించి చెప్పినావు, నా పుట్టుక చెప్పవా? నీ పుట్టుక నాకలా తెలుస్తుంది అన్న. మరి విగ్రహాల పుట్టుక నీకు ఎట్లా? అన్న నేను ఏమైనా దేవత మీకు చెప్పడానికి? దేవత అన్నావు కదా. నేను దేవతని ఎక్కడ ఒక్కసారి చెప్పండి. నేను దేవతని మీతో ఒకసారి నీకు నా చేయి చూపినేది సకా చూపి అమ్మా. కొంపలే మునిగిపో. ఇట్లను మంచిగానే ఉందిగా. మంచిగానే ఉంది. ఇక్కడ చెన్నగేశ్వరలో ఒక ఆంట ఉంటది, ఆమెకు కూడా ఇట్లా పుట్టు పుట్టులు వేస్తుంటది. ఆమెకు కూడా ఇప్పుడు నాగదేవత వచ్చినట్టేనా? ఆమె కూడా నాకు వచ్చిందని ఎవరు చెప్పారు? ముఖం మొన్నదాకా గుంజుకుపోయినట్టుండే, ఈ మధ్య జర నిగనిగా అయింది, మంచిగా అయింది ఫేస్. నిద్రపోయినావు మంచిగా నిమ్మలంగా. ఇక విగ్రహాల జోలికి పోనని ఆకిరేట్ డ్యాంకులు ఎప్పుడన్నా చూసినా నీకు పొట్టు పొట్టులు వేసినప్పుడు కానీ, నీకు ఇట్లా సగం నాగుంభం అయినప్పుడు కానీ? నేను సగం బాగా నాగిపోయినా ఎక్కడ చెప్పలేరు. నువ్వు అన్నావుగా పూర్వజన్మల కదా. ఏందన్నా నేను అది చెప్తాను, దీనికి దానికి పెడుతున్నారు మీరు. ఓకే అమ్మా చెప్పండి సార్. ఆకిరెడ్డి గారు మీకు ఎట్లా పరిచయం? వేరే అన్న ద్వారా పరిచయం. దేనికోసం పరిచయం చేసుకున్నావు? ఇట్లాంటి దందాలు చేయండి సార్, మేము ఏ దందాలు చేస్తాం అలా జీవితాలు ఆగం చేయడానికి పరిచయం చేసుకున్నావు. ఇప్పుడు ఆయన సేఫ్ సైడ్ ఓకే, ఆయన అశ్విన్ గారితో మాట్లాడుకున్నాడు, ఆయన సారీ చెప్పిండు వీడియో ముందు. ఓకే, మరి నీ పరిస్థితి ఏంది చెప్పు. మేము రామని చెప్పాం కదా, ఆయనే చెప్పేశాం కదండి అశ్విన్ గారికి. అశ్విన్ గారికి చెప్పలేదు ఆ రోజు చెప్పాం కదా. చెప్పలేదు. తర్వాత మీరు పారిపోయిన తర్వాత నుంచి నాకు ఫోన్ లో చెప్పారు మీరు. లేదు సార్, ఫస్ట్ పాప చెప్పింది. ఇప్పుడు నేను అశ్విన్ గారికి ఫోన్ చేస్తా, అడగండి అమ్మని. ఆయన ఇదంతా ఎందుకు? ఓకే, పరిచయం అయింది, గుడికాడికి పోయిర్రు, సినిమా షూటింగ్ పోయిర్రు. అవును. సినిమా షూటింగ్ ఎవరిని తీసుకుపోయినావు? మీ పెద్దమ్మాయినా? చిన్నమ్మాయి సార్. ఇప్పటిదాకా పెద్దమ్మాయి అన్నారు, ఇప్పుడు చిన్నమ్మాయి. పెద్దమ్మాయి కాదు సార్, చిన్నమ్మాయి. మీ ఇంట్లో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరని మేము చెప్పలేదు, చిన్నమ్మాయి. సినిమా షూటింగ్ లో అమ్మా హీరోయిన్ చేసేది ఎవరు? చిన్నమ్మాయి పెద్ద? చిన్నమ్మాయి సార్. పెద్దమ్మాయి? పెద్దమ్మాయి ఇప్పుడు ఏం చేయలే. అప్పుడు చేసి 2019లో ఒక మూవీ చేసిన, అది మధ్యలో ఆగిపోయింది. ఓకే ఓకే అమ్మా, నేను యాక్యురేట్ యాక్యురేట్ అన్న ఏం అర్థమైంది ఓవరాల్ గా నీకు? ఓపెన్ గా చెప్పు. వీళ్ళతో దోస్తాన్ చేసినందుకు ఈ రోజు నీకు ఏమనిపిస్తుంది మనసులో? ఇప్పుడు అన్న ఆడికి పోయినందుకు మనం మంచి చేద్దామని పోయినాం. అన్న మళ్ళా వేరే అవుతుంది. వేరే కాదన్నా, నువ్వు ఇప్పటిదాకా అశ్విన్ గారితో వేరే మాట్లాడినావు, ఇప్పుడు ఇంటర్వ్యూలో వేరే మాట్లాడుతున్నావు. వేరే మాట్లాడి అశ్విన్ గారితో కాలు మొక్త ఎల్ మొక్తాను. ఇప్పుడు చెప్పేది నా మాట, నువ్వు వినంది దానికే. లేదు లేదు, నువ్వు ఏం చెప్పాలనుకుంటావు మాకు తెలుసా అన్న, చెప్పు. సరే చెప్పు, ఇన్నాక మాట చెప్పు. ఇక నువ్వు అడిగేదానికి ఎట్లుంటుంది తెలుసా? కాలికి పెడతా మెడ పెడతా కాలికి పెడతా. నేను చెప్పేది వింటావా? నా మాట వినకపోతే చెప్పన్న. అది జరిగిపోయింది అన్న. నాకు ఒక అన్న వల్ల అమ్మ పరిచయం, ఒక అన్న వల్ల అమ్మ పరిచయం. నాకు సినిమా కాడికి సినిమా తీసుకుపోయింది వాస్తవం. ఇట్లా మళ్ళా పుట్టు ఉడుతుంది, మా పరిస్థితి బాగలేదు అంటే అమ్మాయి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి కానీ అనేది. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా అవుతుంది, నాకు ఇట్లా పోయినట్టున్నది, జింగల్కి పోయినట్టున్నది అని అట్లా చెప్తే నేను అడిగి తీసుకుపోవడం జరిగింది. అశ్విన్ గారి దగ్గర తీసుకుపోయింది, గుడికి అడిగి తీసుకుపోయింది. ఓకే, తీసుకున్నావు. ఇప్పుడు తీసుకుపోయినందుకు నీకు ఏమనిపిస్తుంది అన్న? ఓవరాల్ గా నీకు ఏమనిపిస్తుంది? అడిగి పోయి అట్లా చేయడం తప్పు అనిపిస్తుందా, లేదంటే నేను ఏదో మంచి చేద్దామంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అనిపిస్తుందా? ఇక తీసుకుపోయితే నా తప్పు అయింది, నా చెంపలు నేను వేసుకున్నాను, ఫిక్స్ అయిపోయినా. అంతే, తప్పు తప్పది కదా. మళ్ళా పోదామంటుంది మరి ఆమె. నా తప్పు అయింది అన్న. నాకు ఇక అన్న నువ్వు అశ్విన్ గారు ఒప్పుకుంటే విగ్రహాలు ఒప్పుకుంటలేడు కదా అన్నావు ఇంత ముందు. నేను ఒప్పిస్తాను నేను అన్నా, ఆయన ఆల్రెడీ మొన్ననే ఒప్పుకున్నాడు. యాక్యురేట్ గారు ఉండొద్దు, వాళ్ళ అమ్మను అమ్మాయిని ఉండమను, పోలీసు వాళ్ళ మధ్యలో తీయాలి, వెళ్ళకపోతే నాకు ఏమి ఇస్తుందో కాగితం రాసి అన్నాడు. నువ్వు రెడీయా? నేను ఒక్కదాని చేస్తానని చెప్పలేదన్న, నాతో పాటు అతనుంటే చేస్తా అన్నాను. ఎవరైనా ఇంక వదిలేండి అన్న, మీరు విగ్రహాల జోలికి వెళ్ళొద్దని నేను మీడియా ముందు వదిలేమన్నా చెప్పాను, నేను వదిలేస్తున్నా అని చెప్పాను. అర్థం కాలే. మేము వదిలేయమన్నామా, మీరు వదిలేస్తాన్నారా? మేమే వదిలేస్తున్నాం. సరేనా? ఇక మళ్ళీ ఎప్పుడు వీడియో ముందుకు రారు, ఎక్కడ ఈ జోలే రాదు. రావు. ఓకే, యాక్యురేట్ అన్న మీరు చెప్పేసారు, ఇక మీరు ఎక్కువద్దు, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలే. ఓకే అన్న, మీరు వెళ్ళిపోండి, నేను వీళ్ళ మమ్మీతో మాట్లాడతాను. ఓకేనా? రైట్ అన్న. అమ్మా 1 to 1 by 1 క్లోజ్ చేసుకుందాం. సుభాషిణి గారు హైదరాబాద్ కి ఏ ఇయర్ లో వచ్చారు? మేము 2015లో వచ్చాం సార్. 2015లో వచ్చారు. మీ హస్బెండ్ తో పాటు వచ్చిరా? మా హస్బెండ్ తో పాటు. మీ ముగ్గురు పిల్లల్ని వేసుకొని నువ్వే వచ్చినావు? లేదు సార్, ముగ్గురు అందరం కలిసి వచ్చాం, మా హస్బెండ్ తో కలిసి వచ్చాం.
పిల్లలు కలిసి వచ్చారు. కలిసి వచ్చాం. ఏం జరిగిందమ్మా తర్వాత మీ ఆయన వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? మా ఫ్యామిలీ గొడవలు సార్, పర్సనల్ కూడా. మా పర్సనల్ గొడవలు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ రాగానే మేము హైదరాబాద్ రాగానే ఫస్ట్ హైదరాబాద్లో ఉన్నాం, తర్వాత ఉప్పల్లో ఉన్నాం. ఉప్పల్లో. ఉప్పల్ నుంచి డైరెక్ట్ చందానగర్ నుంచి మళ్ళీ. మీ మీద ఒక ఎలిగేషన్ ఉందమ్మా, చెప్పండి సార్. మీరు ఒక సినిమా క్యాండిడేట్ తో ఉండి ఉమ్, మీ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి ఉమ్. సినిమా తీసిన విషయం వాస్తవా కాదా? ఆయనతో ఉండి కాదు సార్, కలిసి చేద్దాం అనేసి చేశాము. ఆయన సడన్ గా యాక్సిడెంటే చనిపోయాడు. ఇద్దరం కష్టపడ్డాము, కష్టపడి నా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి. ఆయనకు అన్నం తినిపించిన విషయం వాస్తవం కాదా? కాదు సార్, కాదు. కాదు. అంటే నేను చూడలే కాబట్టి నువ్వు చెప్పింది కూడా నమ్మాల్సి వస్తుంది. అవును సార్. నాకు ఏదో ఇన్ఫర్మేషన్ అదొకటే నమ్మను. ఓకే ఓకే, నెక్స్ట్. ఒక ఫ్రెండ్ లాగా మేము కలిసి చేసాం సార్, ఎందుకంటే మా అమ్మాయిని ఒక హీరోయిన్ గా చేస్తున్నాడు కాబట్టి. ఇవాళ నేను నా ముంగట కాదు, రేపు పొద్దున మీ స్టోరీ తెలిసిన వాళ్ళు కూడా వేరే మీడియాలో పోయి కూడా చెప్పొచ్చు. చెప్పుకోండి సార్. ఇంకా ఇప్పుడు నా మీద కోపం ఉన్న వాళ్ళు 4 రకాలుగా చెప్తారు, మీ మీద కోపం ఉన్న వాళ్ళు 10 రకాలుగా చెప్తారు. అన్నింటికి మన తల వంచాలంటే కనుక మనది కాదు కదా సార్. కరెక్ట్, అది కూడా ఓకే. ఏం జరిగింది ఆ సినిమా, ఏం జరిగింది అయితే? మధ్యలోనే ఆగిపోయింది సార్. అంటే ఆయన యాక్సిడెంటే చనిపోయాడు. యాక్సిడెంట్ అయింది, 5 days హాస్పిటల్లో ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు వెళ్ళారా అమ్మా మీరు? చనిపోయిన వరకు నేను ఉన్నా సార్, హాస్పిటల్లోనే ఉన్నాను. మీకు కావాలంటే వాళ్ళతో నేను మాట్లాడిపిస్తా. ఆయన చనిపోగానే ఆయన బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం నుంచి అంబులెన్స్ లో ఇంటికి తీసుకుపోయేటప్పుడు నాకు అంటే గుండెలో నొప్పి వచ్చింది. గుండెలో నొప్పి వస్తేను వాళ్ళ మేనల్లుడే నన్ను చేతుల మీద ఎత్తుకొని పోయి హాస్పిటల్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ సెలూన్ పెట్టించి 3 పిల్లలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఓకే, కావాలంటే వాళ్ళు ఎందుకు ఆయన చనిపోయిందని మీరు అట్లా ఇర్రా? ఇప్పుడు ఎవరైనా మన అనుకున్న వాళ్ళు చనిపోయినప్పుడు కొంచెం 5 రోజులు హాస్పిటల్లో ఉండరు. ఆయనకు చిన్నపిల్లలు ఉండరు, డిప్రెషన్ లో ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మన అంటే ఇప్పుడు మీరైనా సరే ఎవరైనా తెలిసిన వ్యక్తేనా లేదంటే వేరే? సార్ తెలిసిన వ్యక్తి కాబట్టి మన ఫ్యామిలీలోకి ఎవరైనా ఏదైనా. ఇప్పుడు మీ అమ్మాయిని పెట్టి సినిమా తీశారు, ఎంత దాకా అయింది సినిమాది? అది 25% అయింది సార్. 25% అయింది. ఉమ్. మళ్ళీ ఏ అమ్మాయి ఈమెను పెట్టరా? లేదు సార్, పెద్ద అమ్మాయి సార్, పెద్ద అమ్మాయిని పెట్టారు. పెద్ద అమ్మాయి. నీ ఇంటెన్షన్ ఏంటంటే ఓవరాల్ గా నీ పిల్లలను సినిమా యాక్టర్లు చేద్దామని ఫిక్స్ అయినావు. అవును సార్. అది వర్కౌట్ అవ్వలేదా? అవుతుందా? లేదు సార్, అది వర్కౌట్ ఏం అవ్వలేదు. ఇంకా పాప ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. ఇంకా అవకాశాల కోసం తిరిగాని అవకాశాలు అయితే నాకు రాలేదు. నేను కాముగా నా పని ఏందో నేను చేసుకుంటా ఉన్నాను. ఇది సార్. ఇంకా మరి ఇదంతా ఏంది దుకాణం? పాపదంటే 9 సంవత్సరాల నుంచి పాపది ఉండింది. మీరు మొదటి నుంచి తీసుకురావాకని అన్నారు, మీరు అంటారు. నేను తీసుకురాలేదు. 9 సంవత్సరాల నుంచి పాపది ఇటు ఉంది కాబట్టి నేను ఎక్కడ చెప్పుకోలేదు. నా బాధ అది కూడా ఉండింది. ఓకే తల్లి, నాకేం చేస్తారంటే మీరు అదేంది పొట్టు ఎప్పుడు లేస్తుందమ్మా నీకు? పౌర్ణమికి సార్. పౌర్ణమికి ఒక రోజు నాకు ఫోన్ చేస్తా నేను. పౌర్ణమి రోజు ఎంతగానో పొట్లు వేస్తుందో చూద్దాం. సంచులు గించులు ఏమైనా వేసుకొని రావాలా, ఉట్టిగానే లేస్తుందా? సార్ అంత లేదు సార్, మేము ఎక్కడ చెప్పలేదు సార్. అది పౌర్ణమికి వస్తుంది కదా, ఇడిపోయేంత వరకు. కోపం కాదు, నాకు నవ్వు వస్తుంది లోపల. నవ్వు మరి లోపల నవ్వుతో బయట నవ్వు. లేదు అదంతా లేదు. మొన్న కదా ఇంటర్వ్యూ అయిపోగానే బయటికి వెళ్ళి ఏడ్చినట్టు అనుకుంటున్నావా? అది ఏడ్చింది వేరే విషయం. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయక, నా మస్తు తెలుసు. మొన్ననేమో మా అమ్మ కోసం అంటివి, మొన్న ఇంటర్వ్యూలేమో శ్రీనివాస్ తో కూర్చున్నప్పుడేమో పోయి ఆ పరదల కింద ఏడుస్తుంది. ఎందుకు ఏడ్చినావు ఆ రోజు నువ్వు? ఏ విషయంలో ఏడ్చినావు? బాధ ఏడ్చాను. ఏం బాధ? శ్రీనివాస్ గారితో పక్కన కూర్చోబెట్టి ఒక చీరలోనా? లేదు. మరి ఏం బాధ అయింది నీకు? బాధ అంటే కనుక ప్రతిసారి ఇలా మాట్లాడుతున్నారు వాటికి వీటికని నాకు బాధ. మనం చేసే లెక్కలు అట్లా ఉన్నప్పుడు నేను ఎక్కువ బాధపడేది మాత్రం ఒక మాటకి, నాకు దెబ్బ ఉంది కదా అన్న స్థానం అన్నారు. నాకు దెబ్బ ఉంది కదా నేను కూడా నాగకర్తిగానే అయిపోతాను అన్న. అసలు నువ్వు నాగ కన్యవే కాదు, అసలు నువ్వు వేస్ట్ ముచ్చట్లు మాట్లాడక. ఇంకా అయిపోయింది కదా, చాప్టర్ క్లోజ్ చేయి. ఆల్రెడీ 8 నెలలు జరుపుకొచ్చిర్రు. మీ అమ్మ ఏదో సినిమా తీద్దాం అనుకుని నిన్ను పెట్టు యూట్యూబ్ ఛానళ్ళల్లో మీడియా ఛానళ్ళల్లో నిన్ను పెట్టి సినిమా తీసింది. ఆ సినిమా సక్సెస్ కాలే, అక్కడ ఈ సినిమా సక్సెస్ కాలే. ఎట్లా చేద్దాం మరి? ఇది మాటలు లేవు కదా, సమాధానం లేదు కదా, ప్రిపేర్ అయ్యి రాలే కదా. నేను దేనికి ఎప్పుడు ప్రిపేర్ అవ్వను. డైరెక్ట్ అటాక్ చేద్దాం అనుకుంటా కానీ దొరికిపోతావు. అటాక్ లేదు, అటాక్ కూడా చేయాలని అనుకోవట్లేదు. మీ శివరుద్ర స్వామి గారు కలుస్తున్నారు నిన్న, మరి కలుస్తారా? శివరుద్ర స్వామి, శివరుద్ర గారు ఉన్నారు కదా మీ సార్, మీ గురువు. సారా? గురువా? అది నాకేం గురువే కాదే. నిన్ను కలవాలంటుండు. నీ బతుకు మరి మళ్ళీ ఆగమైపోతుంది అమ్మాయి అంటుండు. మరి ఎట్లా చేద్దాం? మేము మీడియాలకే నేను ఇంటర్వ్యూ తలుచుకోలేదు సార్. మీడియాలకి ఇంటర్వ్యూ తలుచుకోలేదు. మరి ఇన్ని రోజులు ఎందుకు ఇచ్చినావు అమ్మా? తెలియదా? గారి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిరు కదా, అశ్విన్ గారి దగ్గరికి మీడియా వచ్చింది కదా, కూడా మాట ఇచ్చాం కదా. మేము మీడియా వచ్చిందా లేదా? అశ్విన్ గారి దగ్గరికి సార్ వచ్చింది కదా, వచ్చింది కాబట్టి ఆయనకు వద్దన్నాడు. మేము ఆయన ముందు కూడా చెప్పేసినాం, సరే మేము రాము చేయమని చెప్పేసినాం. అక్కడ లొల్లి అవుతుంది, భయపడి వెళ్ళిపోయారు మీరు. అబద్ధాలు ఆడొద్దు.
భయపడి కార్ తీసుకొని వెళ్ళిపోయారు. భయపడలేదు సార్. మరి ఇప్పుడు మళ్ళీ రేపు పోదామా? మేము వస్తామని చెప్పలేదు, ఆడికి ఆడు మాట్లాడినాం కాబట్టి ఆడే చెప్పాము. మళ్ళీ అశ్విన్ గారి గురించి వీడియోలు తీస్తారా? మేమేం తీయలేదు సార్. ఏం చెప్పాలనుకుంటారు ఒకసారి చెప్పండి అశ్విన్ సార్ కి. ఆయన గారికి ఆ రోజు మేము చెప్పాం, ఆ రోజు కూడా మేము ఆయనతో గొడవ పెట్టుకోవాలని నేను రాలేదు, కూర్చొని మాట్లాడడానికి వచ్చాము. ఆడ గొడవ అయిపోయింది, మేము వెళ్ళొచ్చాము. ఆయన కూడా మా గురించి వీడియోలు రావద్దన్నాడు, రాము. ఆ గుడి జోలికి రావద్దన్నాడు, రాము. ఓకే, అది మేము చెప్పింది. గుడి జోలికి మీరు ఓరు, మేము పోము. మీరు ఓరుగా. ఇప్పుడు ఆయన మనస్ఫూర్తి లేము. ఇప్పుడు ఎవరిని మనం ఇబ్బంది పెట్టద్దు అనుకున్నా వదిలేస్తున్నాం. మీరు అంత ఇబ్బంది పెట్టొద్దు అనుకున్న వాళ్ళు ఉం. మీరు గవర్నమెంట్ దగ్గరికి ఎవరి దగ్గరికి పోయి నేను ఎవరి దగ్గర పోయినా సార్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అంతే, ఆ? వెళ్ళడానికి ట్రై చేసిన. ఆయన పర్మిషన్ ఇస్తే నేను అందరి ముందర నేను అనుకున్నా, కానీ వద్దు అనుకున్నా వదిలేస్తాను. ఆడున్న దేవుడు ఉట్టి దేవుడా నిజమైన దేవుడా? నిజమైన దేవుడే సార్, శివుడు నిజమైన దేవుడే. శివులు ఎంతమంది ఉంటారు దేవుళ్ళు? శివులు ఉంటారు కదా, ఏ అవతారంలో ఉన్నా కూడా శివుడు శివుడే సార్ కదా. మరి అక్కడ శివుడు ఉన్నాడుగా, మళ్ళీ ఏమేంది శివుని తీసేది? అది ఇంకా మొదటి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉండే శివలింగ శక్తి మంత్రాలది కాబట్టి. అమ్మ ఇప్పుడే ఆడ అంత పెద్ద అడవి ఉందని నువ్వే అంటున్నావు, అవును. మరి అప్పుడు ఎంత పెద్ద అడవి ఉండే? 2000-3000 సంవత్సరాల కింద. 2000-3000 కాదు కదా సార్, ఇది 2000 సంవత్సరం అన్నది కదా. 2000 అన్నప్పుడనే సార్, కొన్ని లక్షల సంవత్సరాలు. సరే, కొన్ని లక్షల సంవత్సరాల కింద ఆడ ఊరే లేదు. ఊరుండేనా పోనీ అప్పుడు? ఎప్పుడు? అప్పట్లో గుడి ఉన్నప్పుడు ఏదన్నా? ఊరేం కాదు, అడవే. అడవే. ఎవరన్నా మొక్కుతుండేనా? ఎందుకు మొక్కరు? నువ్వా మీ కార్తికేయనా? అందరు మొక్కుతారు, అందరు మొక్కుతుండే. ఇప్పుడున్న పాములన్నీ మొక్కేవి. అన్న మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నీకు దండం పెడతా తల్లి, మళ్ళీ పాములా నాకమ్మా. అయిపోయింది ఇక, చాప్టర్ క్లోజ్ అయిపోయింది కదా. మీరు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వద్దు అనుకుంటారు, ఓకేనా? ఇంకా ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటే క్లోజ్ చేసుకోరు. మళ్ళీ అవి ఇవి ఇంకా సరిపోలే నీకు? ఇన్ని రోజులు 8 నెలలు జరుపుకొస్తున్నావు, తడపడుతున్నావు, ఆన్సర్ లేవు. నాకు తెలిసి ఇళ్ళకి వచ్చినాక బాగా నేర్చుకున్నట్టున్నావు కదా, మీడియా అంటే ఎట్లుంటది, యాంకర్లు ఎట్లుంటారు. ఎన్నిసార్లు భయపడ్డావు నువ్వు మీడియా ముందు? ఎన్నిసార్లు భయపడ్డావు యాంకర్ల ముందు? ఒక్కసారి కూడా భయపడలేదు. 6th క్లాస్ చదివాను. వీళ్ళు వచ్చా? ఒకసారి చదువు మొత్తం. చెప్పండి. రాసి వద్దు, నోరుతో చదువు. ఏబిసిడీలు వచ్చా పోనీ? చదువు, ఏబిసిడీలు చదువు పోనీ. జెడ్ వరకు వచ్చా? 1 2 3 వచ్చా? వచ్చు. చెప్పు, 1 2 3 10 దాకా లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10. 1000 వరకు లెక్క పెట్టు. అట్లా 1000 వరకు లెక్క పెట్టు. పోనీ ఏబిసిడీలు చెప్పు ఒకసారి, నేను చూస్తా. ABCDEFGHIJKLMNOPQRST UVWXYZ. అలా నాకు మొత్తం చదువు. అలా ఉంటది, ఇలా ఇది కాదు, చెప్పు చక్కగా. అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పలేదు. చెప్పు మరి, మొత్తం చెప్పు. ఇంగ్లీష్ లో ఏబిసిడీలు చదివినావు కదా, ఇప్పుడు చెప్పది. మాత్రం అంటలేదన్న. మరి ఎందుకు ఓవర్ యాక్టింగ్? మరి అందరు యాంకర్ల దగ్గర చేసినట్టు అనుకుంటున్నావా? ఏదో చెప్పేసి అంటే కాదు, చెప్పు చక్కగా చెప్పు. ఏ ఇయర్ లో 6th క్లాస్ నువ్వు? 2014. 14 లా 6th క్లాస్ అప్పుడే నేను డ్రాప్ చేసి. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అప్పుడు? 9 years ఉండేవి. 9 years. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? ఇప్పుడు 22 రన్నింగ్ అవుతుంది. 23 ఎప్పుడు పోతావు? 2023 లకి మేలో పోతావు. బర్త్డే చేస్తారా? కేక్ కట్ చేస్తారా నీకు బర్త్డే అప్పుడు? ఎట్లా నవంబాబు కేకా, నార్మల్ కేకేనా? నార్మల్ కేక్ అన్న. నవంబాబులు కేక్ తినేగా. ఓకే, విగ్రహాలు ఇంకా తీయవు, ఇట్లా జోలికి వెళ్ళవు. ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నావు ఈ విషయంలో? ఎవరైనా హట్ అయిన వాళ్ళకి? అసలు తగ్గలేదే నీకు ఎక్కడ పొగరు? పొగరంగా నేను ఎవరికి సారీ చెప్పను. చాలా ఘోరమైన యాటిట్యూడ్ కదా నీకు. యాటిట్యూడ్ అని కాదు, నాకు తెలిసిన వరకు నేను ఎక్కడ తప్పు చేయలేదు, నేను సారీ చెప్పను. నువ్వు ఎక్కడైనా అంతటా తప్పు చేసినావు, తప్పును ఒప్పుకోవడానికి సహకరించట్లేదు. పానం గాబర్ గాబర్ అవుతుందా? లేదు, కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు. ప్రాబ్లం ఉందా? ఓకే. ఎంత తింటావు అన్నం? కొంచెమే. అన్నం తింటావా? ఓన్లీ గుడ్లేనా? పచ్చిగుడ్లు? నేను పచ్చిగుడ్లు కూడా నేను తిన్నా. మరి పచ్చిపాలు తాగుతావుగా? పచ్చిపాలు తాగుతాను, పచ్చిగుడ్లు తిన్నా, నాకు అలవాట్లేదు అది. మనుషులను తింటావా? పచ్చి మాంసం? ఏ మనుషులు తింటారని ఎవరు చెప్పారన్నా? ఇన్స్టాగ్రామ్ లో చూస్తావు కదా రీల్స్, ఇట్లా ఎవరు లేనప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇన్స్టాగ్రామ్ లోనా రీల్సా? ఎప్పుడైతే చూడట్లేదన్నా. అశ్విన్ సార్కి ఏం చెప్పాలనుకుంటున్నావు ఒకసారి చెప్పు, మీ అమ్మ దగ్గర పోతాను. అశ్విన్ సార్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఏం చెప్పదలుచుకోలేదు, రావద్దు అన్నాడు, మా గుడిజోలికి రావద్దు అన్నాడు, నేను రావద్దని ఫిక్స్ అయినా అంతే. రమ్మంటే పోతావా? ఇంకా నేను పోను, వాళ్ళు ఎవరు వేసిన పోను. మొన్న మస్తు భయమైంది కదా, వాళ్ళందరూ వచ్చేసరికి కొడతారేమని. ఒట్టు నాకు అసలు భయం ఇవ్వలేదు.
ఓవర్ యాక్ట్ చేయకు. అన్న నమ్ముతే నమ్ము లేకపోతే లేదు. నాకు నేనే లిటరల్ గా అనే ఉంటే నువ్వు పెద్ద మరి అన్నో చెప్తాను తేడా. ఓకే, ఈమెను వదిలే అమ్మా, పిచ్చిది పక్కన నువ్వు చెప్తాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మాయిని? సరే, అశ్విన్ గారు ఆడ ఒప్పుకోలేదు, మీరు ఇంకోటి తీయడానికి కూడా మీ నుంచి కాదు, అది లేదు, అదంతా ఫేక్, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది సార్, మళ్ళీ కొత్త అవతారం ఏమన్నా ఎత్తావా? కొత్త అవతారం ఎత్తుతా అనేది అది మీకే తెలుస్తుంది కదా సార్. మేము కొత్త అవతారం ఎత్తామని చెప్పిన, ఇదేమైనా అవతారం ఎత్తామా మేము? మరి అంతే కదా అమ్మ. 30 లక్షలు ఎవరి దగ్గర తీసుకున్నావు తల్లి నువ్వు? నేను ఎవరి దగ్గర తీసుకోలేదు సార్. 30 లక్షలు ముంచిన ఉంటాయి ఎవరు? ఎవరిని ముంచని చెప్పండి సార్. నేనెందుకు చెప్తా? ఎవరు చెప్పండి. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు, నువ్వు సప్పుడే కూర్చోను, ఎవరు మూసుకో. 30 లక్షలు నేను తీసుకున్నట్టుగా నాకు ఎవరి దగ్గర తీసుకున్నానో చెప్పండి. ఓకే, ఎవరి దగ్గర తీసుకున్నావు చెప్పాలా? ప్రతి దానికి ఎవిడెన్స్ అంటే అన్ని తీసి బయట పెడతా, మరి చూసుకో. ఇప్పటికీ ఆడపిల్లలని సైలెంట్ ఉంటున్నా, మీరు ఎవిడెన్స్ అడిగిర్రు అనుకో, ఇప్పుడు ప్రతి దానికి ఎవిడెన్స్ కదా, మరి మీరు విగ్రహాలు తీయడానికి ఎవిడెన్స్ చూపి నాకు. విగ్రహాలు ఆడు ఉన్నట్టు ఎవిడెన్స్ చూపి నాకు. ఎవిడెన్స్ ఏమన్నా తెలుసా? మొన్న ఏమన్నది ఆమె? ఎన్ని ఇంచులు ఉంటుంది విగ్రహం? ఎన్ని ఇంచులు చెప్పినాను? 4 చెప్పానన్నా. 4 ఇంచెస్ అంటే ఎంతమా? గింత ఉంటుందా విగ్రహం? అమ్మ చాలున్నాయి అడగాలంటే. ఆడపిల్లలని నేను కూడా కొన్ని ఆలోచిస్తున్నా, అర్థమవుతుందా? మీరు ఎవిడెన్స్ అని వేరే దానికి ఓవర్ యాక్టింగ్ చేసిరు అనుకో, నేను తీయాల్సి వస్తుంది. కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. మరి సార్ ఇప్పుడు నేను 30 లక్షలు అంటున్నారు కదా, ఎవరు తీసుకున్నా వాళ్ళ పేర్లు చెప్తే నేను చెప్తా కదా సార్. పేర్లు, ఆధార్ కార్డులు ఏమన్నది ఏమంటావా సార్? ఎవరు తీసుకున్నారా అంటే తీసుకుంది మీరు, నిజమా కాదా? నేను తీసుకోలేదు. అది చెప్పు. మళ్ళా ఎందుకు ఉరుకులాడుతున్నావు, దూకుతున్నావు? నేను దూకలే. ఎవరు మరి అదే కదా అంటే నేను తీసుకోలేదు. ప్రూఫ్ చూపి, అది చూపి, ప్రతి దానికి ప్రూఫ్లు చూపియాలా? ప్రూఫ్ అంటే సార్ ఇప్పుడు 30 లక్షలు ఒకరి దగ్గర, ఆ వ్యక్తి ఎవరని అడుగుతున్నా సార్ నేను. డైరెక్టర్ సంబంధించిన ఆయన మరి ఆయన చనిపోయారని చెప్పారు. ఈయననేనా? ఈయనకు నీకు ఇల్లీగల్ సంబంధం ఉందని కూడా? నాకేం ఇల్లీగల్ సంబంధం ఏం లేదు సార్. ఆయనకు తినబెట్టేటువంటి వంట, ఆయన బగ్గ తాగుతుండేనంట. లేదు సార్. చేయలే. అదేంది మొత్తం డ్రింకర్ అంట, పచ్చి డ్రింకర్ అంట. ఎవరు చెప్పారు సార్? ఆడియో వినిపించాలా సార్? ఇప్పుడు 1కి 2 చెప్తాం సార్. ఇప్పుడు నేను ఆయన దగ్గర 30 లక్షలు తీసుకుని అంటున్నారు కదా, దేనికి తీసుకున్నాను? ఆయనతోనే కదా మీరు సినిమా తీసింది, ఆయనతోనే కదా? ఆయనతోనే సార్. ఇప్పుడు నేను 30 లక్షలు తీసుకుని అంటున్నా కదా, నా దగ్గర ప్రూఫ్ ఉంది. వాళ్ళకు కూడా నేను ఫోన్ చేస్తాను. చెయ్యి. హలో సార్, నేను ఇప్పుడు 30 లక్షలు కుమార్ సార్ దగ్గర నేను తీసుకున్నా. మీరు ఒక్కసారి వాళ్ళకి ఏమవుతారు, మీరు ఒక్కసారి సార్ గారు ఉన్నారు మాట్లాడండి. సార్ నేను E9060 యాంకర్ మాట్లాడుతున్నా సార్, సంతోష్ నా పేరు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వీళ్ళు ఒక సినిమా తీసారంట, నిజమేనా? ఓకే, అయితే మీరు ఏమవుతారు సార్ ఆ చనిపోయిన సార్కి? బ్రదర్ మీన్స్ అన్ననా తమ్ముడా? తమ్ముడు అవుతాడు. అయితే వీళ్ళు సినిమా ఎక్కడ అయిపోయింది సార్? ఏ పరిస్థితులలో అయిపోయింది సినిమా? యాక్సిడెంట్ అయింది మా తమ్మునికి. యాక్సిడెంట్ అయితే మన యశోదలు వేసినాం ఏడా సికింద్రాబాద్ అందులో చనిపోయాడు. ఆ సినిమాకు 20 లక్షల ఖర్చు పెట్టారు. ఆ సినిమా ఆగిపోయింది. వాస్తవమైతే ఒక డబ్బులు తీసుకోలేదు. మా తమ్ముడు ఉన్నాడు, అప్పుడు తమ్ముడే దగ్గర ఉంది చూసుకొని అన్ని చేసాడు. అసలు ఆమెకు అలాంటి ఆమె అసలు పైసలు తీసుకోవచ్చు నాకు తెలిసి. మీ తమ్ముడు అవుతాడు కదా, మీ తమ్ముడు అయితే ఇక్కడ ఒకటి సార్, మేము ఎలిగేషన్ చేయడానికి కాదు, మాకు వచ్చిన ఇంటిమేషన్ ని క్లారిటీ ఇవ్వాలి కాబట్టి అడగాల్సి వస్తుంది. ఓకే చెప్పండి సార్. మీ తమ్ముడు కదా ఆయన? తమ్ముడికి ఈవిడకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందంట, నిజమేనా సార్? అయితే ఈమె ఎట్లా అంటే ఉన్న వాస్తవం చెప్పాలంటే ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు ఇద్దరు. ఉన్న వాస్తవం అది ఫ్రెండ్లీగా అంటే సార్ అన్నం తినబెట్టడాలు? అన్నం తినబెట్టడు కాదండి. పాప సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చిండు మావాడు తమ్ముడు. అట్లా ఫ్యామిలీస్ లాగా ఉన్నారు. ఓకే, అది మ్యాటర్. అంటే కానీ ఇల్లీగల్ కాదు, తప్పది. ఎవరైనా చూస్తే సినిమా వాళ్ళని చూస్తే ఇల్లీగల్ అంటారు కానీ దేశం అంతా అంటారు, తప్పుడు మాట అది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ, మంచి మాట చెప్పారు. మా ఇంటెన్షన్ అది కాదు సార్, వాస్తవాలు చూపించాలి కాబట్టి. ఇప్పుడు ఆమె మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. నేను చనిపోయినప్పుడు నేను రాలేదండి. ఈమె చనిపోయినప్పుడు ఉందా సార్? పక్కన ఉందా? ఆమె మా అన్న తమ్ముడు చనిపోయినప్పుడు ఆమె దగ్గరనే ఉంది హాస్పిటల్లో. ఓకే ఓకే ఓకే, ఎందుకంటే ఓకే సార్, థ్యాంక్ యూ. అది పెండవిండి చేసిన జ్యూస్ కాదు, పండ్లతో చేసింది, తాగు. ఏం కదా తాగు. ఎందుకు ఇక్కడ వీడియోల ముందు తాగవా? ఓవర్ యాక్టింగ్. నువ్వు అన్ని తాగుతావు కానీ తాగు. ఇక్కడ బ్రదర్ కట్ చేస్తాలే, నువ్వు తాగింది కావాలంటే. అది కాదు, నేను ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు తాగను. కూల్ డ్రింక్స్ స్వీట్ గా ఉన్నట్టు తీసుకోను నేను. స్వీట్ ఎందుకు ఉంది? అది
నేను తాగను అవన్నీ. షుగర్ లెస్, షుగర్ ఉందా నీకు? అనుకో లేడీస్ ప్రాబ్లం సార్, Ladies తాగదు problem, సార్. నేను తాగను. జ్యూస్ తాగనీకి ఏముందమ్మా, ఇంకేమైనా మందు తాగమంటున్నాడు నేను ఏమైనా? భవిత ఇంకా ఏంటి విషయాలు? ఎంతమంది ఫ్రెండ్స్? ఇప్పటికైతే ఒకటి ఫ్రెండ్. ఏం పేరు? తన పేరా? నా పేరు. నీ పేరు కాదు. మరి తన పేరే కదా నేను అడిగేది, నా పేరు అడుగుతున్నా నిన్ను. పేరు ఆలోచించు. సౌత్ ఆఫ్రికా ఫ్రెండా, అమెరికా ఫ్రెండా? అమెరికా ఫ్రెండ్ ఏం కాదు. ఇక సంతోష్ అన్న తెలివి తక్కువడు, ఎవరిదో ఒకరి పేరు చెప్పేసాను. సంజన. తనకి చాలా పేర్లు ఉన్నాయి. నువ్వు నా దేవత అయినాక చెప్పిందా వరాలి నాకేమన్నా అడిగిందా? వాళ్ళు ఏం అడగలేదు. ఎందుకే ఇంతగానం ఘోరంగా యాక్టింగ్ చేస్తున్నావు అన్నారా? వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు. కడుపుబ్బ ఎప్పుడు నవ్వుకున్నావు నువ్వు? హ్మ్? కడుపుబ్బ అంటే బాగా బాగా హ్యాపీగా నవ్వుకున్న రోజు ఏదైనా ఉందా ఈ మధ్య ఎప్పుడన్నా, ఈ మీడియాకి వచ్చిన తర్వాత? ముందు నుంచి కూడా ఏం లేదు. నాలుముచ్చాను, నాలుముచ్చు పొయ్యిలో కూర్చానా? నన్ను కూడా చేసేటి చేస్తావా? అలా ఏం కాదు. ఎంతమంది గుండెలు కొల్లగొట్టినావు? అర్థం కావట్లేదు. ఎంతమంది అంటే నీ గుండె అంటే భవిత ఎంతమందికి నచ్చింది? చాలా మందికి, చాలా మంది ప్రపోజ్. ఎంతమంది ప్రపోజ్ చేశారు? నాకు చిన్నప్పటి నుంచి ఒక 5 to 10 మెంబర్స్ చేశాను. ఎంత ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ చేసిరా రచ్చ? లేదు, ఫస్ట్. ఏ క్లాస్ నుంచి ప్రపోజల్ స్టార్ట్ అయినాయి? ప్రపోజల్స్ అంటే కనుక నేను అప్పుడు అమ్మ నువ్వు ఆమెను ఏం చూడకు, నువ్వు చక్కగా చూడు. నువ్వు మస్తు తెలియదా అని మొన్న కూడా నువ్వు సైరల్ చేసినావు. ఏం సైకిల్ తీసినా సార్ నేను మొన్న కూడా? ఏ ఏజ్ అంటే ఇప్పుడైతే కాదు, చిన్నప్పుడే. ఏమన్నావు? ఐ లవ్ యూ అనగానే నేను నో అని చెప్పేసి వచ్చేసాను అంతే. ఇప్పుడే మన ప్లానింగ్స్ ఉన్నాయి. మరి తర్వాత లాస్ట్ ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది? నువ్వు సెలబ్రేట్ అయినాకనా కాకముందా? నువ్వు సెలబ్రేట్ అయినాకనా కాకముందా లాస్ట్ ప్రపోజల్? లాస్ట్ ప్రపోజల్ వచ్చేసి 2023లో. ఏమని చెప్పిండు? ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశారు. అంటే ప్రపోజ్ అంటే ఎట్లా చేసిండు? లవ్ యూ అని చెప్పారు. పువ్వు ఇచ్చిండా లేదంటే తమలపాకు ఏమన్నా ఇచ్చిండా? తమలపాకు పువ్వు ఏం లేదు, చెప్పాడు అంతే. అంత డైరెక్ట్ ఐ లవ్ యూ అన్నాడా? నువ్వేమన్నావు? నో అని చెప్పిన. వై? బాలేడా? నాకు అంటే ఇష్టం లేదు, సో అందుకోసం. ఏమి ఇష్టం? పెళ్ళంటే ఇష్టం ఉందా? లేదు. మరి ఏమి ఇష్టం? చేసుకోవద్దు అనుకుంటున్నా. ఎందుకు గాడిదలు ఇట్లా గాయానికి పోతావా? ఏం చేస్తావు మరి? ఇప్పుడు నా పెళ్లితో ఎందుకన్నా? నాకు నీ పెళ్లితోనే కావాలి నాకు. సరే ఇప్పుడు ఈ సెలబ్రేట్ అయిన తర్వాత ఈ మీడియాకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రపోజ్ చేసిరా? అసలు 18 years పడ్డప్పటి నుంచి నేను బయటికి వెళ్ళడం కూడా తక్కువ. అప్పటి నుంచి అయితే ఏం లేవు. నీకే భయం అయింది బయటకు వెళ్తే కొడతారేమో అని భయపడు? లేదు. మరి ఎందుకు వెళ్ళాలి బయటికి? కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నావు నువ్వే? ప్రాబ్లమ్స్ నేను నా అంతకు నావే. మీ మమ్మీ తెచ్చిందా ప్రాబ్లమ్స్ ఏం కాదు, బ్యాక్ పెయిన్ రావడం కానీ కొన్ని రీజన్స్ వల్ల నడవలేని సిచ్యువేషన్ అలా జరిగింది. కట్టె తీసుకొని ఈపు మీదకి జరిస్తే మొత్తం బ్యాక్ పెయిన్ అంతా పోతుంది. నమ్ముతే నమ్మండి, లేకపోతే లేదన్నా. అంటే నొప్పులు కూడా ఎవరైనా యాక్టింగ్ చేస్తారా? నువ్వు చేస్తావు, నాకు అవసరం లేదు. నాగదేవతనే యాక్టింగ్ చేసినావు. నాగదేవతని ఎప్పుడు యాక్టింగ్ చేస్తున్నా? నాకు ఇలా గుర్తొచ్చిందని చెప్పాను. మీరు నమ్మడం నమ్మకపోతే అది మీ ఇష్టం. నేను గుర్తుకొచ్చిన ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో బర్రెల కాడికి పోతుంటే గానీ లేదంటే గొర్రెల కాడికి పోతుంటే గానీ ఎప్పుడన్నా అడ్డం పడ్డానా? లేదు. గుర్తు తెచ్చుకో జర్షప్. అస్సలు రాలేదా? దేవుడు ఎందుకేమో నీ కంట్లో వేయలే, నన్ను కంట్లో వేసినా అయిపో మా జీవితం. సరే మీ మామేనా ఏమవుతాడు? మీ మమ్మీ వాళ్ళ ఏమవుతాడు? ఏ మమ్మీ? మీ మమ్మీ వాళ్ళ తమ్ముడు మామ అవుతాడు కదా. మీ సైడ్ మీ మామని చేసుకుంటారా మేనమామని చేసుకుంటారా పెళ్లి? చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నీకు మామలు? మామలు తక్కువ, అన్నలు బావలు తక్కువ. బావలు కూడా లేరు. అందుకే పెళ్లి చేసుకుని అంటున్నావా? లేదు. మామూలుగా అయితే కనుక కొంతమందికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. కాదు, మీ అక్క హీరోయిన్ ఏదామని, మీ చెల్లె అదైంది. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? ఫర్దర్ గా ఏంటి పరిస్థితి? జాబ్. ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నావు? ఏది తెలియదా? అలా అని కాదు, చేసుకుంటా. ఏం జాబ్ తల్లి? చెప్పనన్నా, చేసుకుంటా అంటున్నా. ఎవరిని? జాబ్. జాబా? ఓకే. పెళ్లి కాదు. ఇప్పుడు ఇంతటితో నాగుమాం కథ చాప్టర్ క్లోజ్ అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏం లేదు, అయిపోయింది కదా. ఓకే, మీ ఫ్రెండ్ తో ఎప్పుడు మాట్లాడతావు? ఎప్పుడెప్పుడు మాట్లాడతావు? ఎవరితో? నీ ఫ్రెండ్, నీ అనుషన సంథింగ్. తన డైలీ అప్పుడప్పుడు అయితే ఈ మధ్య మాట్లాడాము. మరి ఈ మధ్య నువ్వు వీడియోలకు వస్తున్నావు, అడగలేదా? నేను అడిగినా, తను చూపించింది కూడా. తను నేను చూపించాను ఇతను అని చెప్పేసి తను కూడా చూపించాను. ఎవరు? నా కార్తికేనా? చూపించాను, ఫోటో కూడా చూపించాను. ఎందుకంటే తను చిన్నప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నాకు పౌర్ణమి అప్పుడు మీరేనా అని అనుకోండి, అంటే బయటకు వచ్చినప్పుడు అది అమ్మ అయితే చూసింది. 15 రోజుల కోసం అన్నావు మొన్న, మళ్ళీ మొన్న నెలకు షిఫ్ట్ అయినావు. మరి నెలకి 15 రోజులకి ఏం రాదు. నెల
అంటే ఆ రోజు మర్చిపోయినట్టు నువ్వు మర్చిపోలేదు. నాగదేవత నిద్రపోయినట్టుంది ఆ రోజు. అలా అని కాదు. ఆ. దేవుళ్ళతో పరస్కాలు ఆడాలని ఎవరు చెప్పారు తల్లి నీకు? నేను ఇప్పుడు కూడా నా దేవుడితో పరిచయం ఆడట్లేదు. నేను ఉన్నది చెప్పిన, నమ్మడం అనేది నమ్మకూడదు అనేది మీ ఇష్టం. అది ఇప్పుడు ఏంది ఇక మొత్తం క్లోజ్ అయిపోయిందా? నాగదేవత చాప్టర్ క్లోజ్. హ్మ్? శుభం కార్డు పడ్డదా? శుభం కార్డు పడ్డది కదా? పడిందిలేండి. ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నా దారి నాది. ఏ దారి నీ దారి? మళ్ళీ స్కూల్కి వెళ్తావా? స్కూల్ ఏం లేదు, చదువుకోవాలనుకుంటున్నాను చెప్పాను కదా, చదువుకుంటా అంతే. ఏం చదువుకుంటావు? నీ మొక్కం చదువుకుంటావు, ఇంకేం చదువుకుంటావు? 6th క్లాస్ ఆపేసినావు, ఇంకేం చదువుతావు ఇప్పుడు? 10th క్లాస్ కి ఓపెన్ పెట్టుకొని ఉన్నా. ముసల్దా కట్టె పట్టుకున్నావు ఇట్లా ఓపెన్ ఆల్రెడీ అయిపోయింది. ఎగ్జామ్ అంటే 2020 లోనే పాస్ చేసి ఇక ఈ లేసక్కరావు ఇంకా స్కూల్ పోయి చదువుతుంది అంటే జాబ్ చేసుకో సప్పుడేక. చదువుకి ఏజ్ కి సంబంధం లేదు బ్రదర్. ఆ? ఇప్పుడు చదువుకోవాలనుకుంటే ఏజ్ లో చదువుకో. ఇంకో 2 సంవత్సరాలు అయితే పెళ్లి చేసుకునే వయసు. ఎందుకన్నా పెళ్లి? నువ్వు అంటే చేసుకున్నావు, ప్రతి ఒక్కరు చేసుకోవాలని రూల్ ఉందా ఎక్కడైనా? అది ఎవరి పర్సనల్ అనేది. చూస్తా భవిత కథలన్నీ చూస్తలే. భవిత మరియు పెళ్లి చేసుకున్నావు ఇక ఫస్ట్ నుంచి అన్నావు కాబట్టి ఇంకా అదే యాక్టింగ్. బంద్ చేయి ఇక, కుప్సం ఇడిసేయిగా, బయటికి రా, రియాలిటీకి రా. నేను రియాలిటీలోనే బతుకుతున్నా. రా అరే పొగదేంట్రా, పొగ తెచ్చా కొబ్బరికాయ అనేది వస్తుందేమో. ఏమనిపిస్తుంది జెన్యున్ చెప్పు? సంతోషం ఎందుకు రాయి మెంటల్ నా కొడుకుతో పెట్టుకుని అనుకుంటున్నావా? అస్సలు అనుకోరు. నీకు నిజంగా థ్యాంక్స్ అన్నా. ఏ వై? రీజన్ చెప్పను ఆ. సరేనా? థ్యాంక్స్ మాత్రం పక్కా చెప్తా. సార్ ఆగు, నువ్వు మాట్లాడక ఆగు, అసలు మాట్లాడద్దు. దేనికి చెప్పు? చెప్పను. మంచి విషయానికా చెడ్డ విషయానికా? ఆ? మంచి విషయానికా చెడ్డ? వాస్తవానికి మంచి విషయానికి. థ్యాంక్స్ చెప్తావా? ఉమ్. కాటేయవు కదా? మనిషినిలే అన్న కార్డు. అదే ఒకసారి థ్యాంక్స్ చెప్తావు. థ్యాంక్స్ బ్రదర్. ఓకే ఓకే. అంటే ఇది అయిపోగానే మర్చిపోతావా మళ్ళీ అన్నని? అదే నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. నిన్నే కాదు, కొంతమంది యాంకర్ని బాగా గుర్తుపెట్టుకుంటా. వాళ్ళందరి ఇట్లలో సంతోషాన్ని స్పెషలా లేదంటే ఎన్నికనా? నిజాలు చెప్పడంలో నువ్వు గ్రేట్, సో కాబట్టి నువ్వే స్పెషల్. ఓవరాల్ గా ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా కదా, ఓపెన్ గా చెప్పి నేనేం ఫీల్ అవ్వను. నీకేమనిపించింది? ఏంది? నన్ను ఎవరు నమ్మరు అనిపించింది అంతే. అందుకే థ్యాంక్స్ చెప్పాను అందరికి, నీకే కాదు ప్రతి ఒక్కరికి. అయితే నువ్వు ఎప్పుడు రాత్రి వచ్చి నాకు కాటేద్దాం అనుకుంటున్నావే? నేనేమి పాముని ఇప్పుడైతే కాదులే అన్న, ఇప్పుడు కాటేసి చంపేంత లేదు కానీ. ఎట్లా వేద్దాం? నాగకార్తికేయన్ మరి. నాగకార్తికేయన్ భలే క్యాండిడేట్ ను సెట్ చేసిరు మా మీరైతే. కనీసం ఆలోచన రాలేదు. నీ పక్కన నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీ పక్కన నువ్వు అందగానే పెడదామని మీ అమ్మకన్నా తెలియలేదు, నీకు తెలియలేదు చెప్పు. ఇంకా ముసలోని తీసుకుని వచ్చారు, కనీసం సిగ్గు అనిపించలేదమ్మా నీకు? నీ అమ్మకి ముసలోని ఎందుకు పెట్టిర్రా అని? నీలాంటి బిడ్డలు ఉన్నారు ఆయనకి. అంటే మరి నేను ఉన్నది చెప్పాను కానీ నేను లేదని సృష్టించి చెప్పలేదు కదా. నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం అని చెప్పిన. ఓ మై గాడ్, చూసారా ఏం చెప్తుందో? నాగభవిత కాదు, ఉట్టి భవిత. థ్యాంక్స్ చెప్పింది నాకు. అంటే అందరు యాంకర్ల కంటే నా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. నాకు తెలిసి అన్ని విషయాలలో గుర్తుకొస్తుండొచ్చు నేను. అన్ని విషయాలు పెళ్లి చేసుకునేటప్పుడు, ఎవరైనా తిట్టేటప్పుడు. లేదు పక్క రావు. అప్పుడు మాత్రం అసలు నువ్వు పక్క గుర్తురావు. ఎప్పుడు వస్తా మరి? నీ ఇంటర్వ్యూలు చూడడానికి మాత్రం ఖచ్చితంగా చూస్తుంటా. ఇంట్రెస్టింగ్ ఉంటాయా బోరింగా? బోరింగ్ ఏం కాదు, ఇంట్రెస్టింగేనా? పర్లేదా? పనికొస్తానా యాంకర్ గా? నువ్వు బాగానే పని చేస్తున్నావు కదా, ఇంకా పనికి వస్తావా అని ఇంత లాక్ చేయడం అవసరం అన్న. నీకు యాంకర్లలో ఎవరు బాగా నచ్చారు? మొగ యాంకర్లలో, లేడీస్ యాంకర్లలో? ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు కదా, నీకు బాగా నచ్చిన యాంకర్ ఎవరు? ఇప్పటి వరకు ఎవరు లేరు. అంటే నచ్చడం అంటే ఫిజికల్ ఆ టైప్ కాదు, ఆ టైం కాదు, ఏ విధంగా నార్మల్ గా ఈ యాంకర్ భలే ఉన్నాడు భలే అనే. లేదు, ఎవరు లేరు. ఎవరైనా కెమెరామెన్ నచ్చిరా? లేదు. మొన్న ఎవరో కెమెరామెన్ మచ్చుందంట, చూడకపోయినా ఒకసారి. అందరికి మచ్చలేని అని చెప్పేసి అందరు అయిపోలేదు కదా. నాగకార్తికేయ ఒకడే. నమ్మడం నమ్మకం కూడా మీ ఇష్టం అని అందుకే చెప్పాను. నవ్వొస్తుంది నేను చూస్తే నాకు. అందుకే అన్న థ్యాంక్స్ చెప్పాను. నవ్వుకోండి బాగా, సరేనా? ఓకే భవిత, ఏం తింటావు ఎక్కువ? ఏమిష్టం? ఏమిష్టం ఎక్కువ తినడంలో? గుడ్లు పాలని ఓవర్ యాక్టింగ్ చెప్పకుండా నీట్గా చెప్పు. గుడ్లు అయితే కాదు, గుడ్లు నేను తినను. బిర్యానీ కదా? లేదు. ఇంకా పాలకోవా అంటే నాకు ఫేవరెట్ అసలు. పాలకోవా. పాలకోవా అంతే. ఇంకా నా ఫేవరెట్ డిష్ ఏంటంటే అదొకటే ఎక్కువ. అంటే ఇంకా వంకాయ తింటాను, అది కూడా ఇష్టం. ఫేవరెట్. చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? రెండు ఇష్టం లేదు. ఏది ఇష్టం లేదు? మనుషులు ఇష్టమా, మొగలు ఇష్టమా, ఆడలు ఇష్టమా? ఏంటి బ్రదర్ మీరు అడిగేది? ఇప్పుడు ఎక్కువ కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిలు బాయ్స్ తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తారు. కొంతమంది ఏంటంటే లేడీస్ తో. బాయ్స్ మంచి వాళ్ళు కాదని. కొంతమంది ఏమో లేదు అబ్బాయిలే కొంచెం జెన్యున్ ఉంటారు, మాట అన్నగానే ఉంటుంది. నాకు తెలిసి ఇద్దరు. నీకు ఇద్దరు ఇష్టమా? ఓకే. నువ్వు తేడా క్యాండిడేట్ ఏమో అనుకున్నాను నేను, మొగలు ఇష్టం లేదంటే.
ఇప్పుడు మీ అక్క హీరోయిన్ ఎప్పుడైతే చెప్పు. ఆ? మీ అక్క హీరోయిన్ అక్కడ డ్రాప్ అయిపోయింది. మళ్ళీ లేపుదామా, అక్కడ ఉంచుదామా మీ అక్కని? అలా ఏం కాదు అక్క, కొంచెం డిప్రెషన్ నుంచి బయట. వదిలేమా తొక్కల డిప్రెషన్. అన్న ఇష్టమైన వాళ్ళు చనిపోతే చిన్నప్పటి నుంచి లవ్. అట్లనే ఉంటుందా? ఆయన చనిపోయింది, సరే దేవుడు తీసుకెళ్ళి పోయిండు. ఇంతవరకు కూడా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు. ఉమ్. అది తన ఇష్టం అది మీ అనేది. చెల్లెకి లవర్ ఉన్నాడా? లేరు. నిజం చెప్పు, లేకపోతే నీకు చెప్తా అది లవర్ ఉన్నాడు నాకు అని. ఆమె ఇన్స్టాగ్రామ్ ఆమెది. నువ్వు ఈ మధ్యలో ఈ 8 months లా ఉమ్. ఎక్కువ భయపడ్డ రోజు ఇది? ఏది లేదు. ఏది లేదు. మీ మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? మమ్మీ. డాడీ ఎందుకు ఇష్టం లేదు? ఉమ్. డాడీ ఎందుకు ఇష్టం లేదు? మమ్మీ ఇష్టమే, డాడీ ఇష్టం. ఎక్కువ ఇష్టం అంటే మమ్మీ. ఓకే. భూమి జాగ పొలాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయి. ఎన్ని ఎకరాలు? 3. 3 ఎకరాలు. ముగ్గురికి మనిషికో ఎకరం. ఎంత పోతుంది ఎకరం మీ ఊర్లో? ఫోన్ చేద్దామా, ఎవరికైనా అడగమంటావా ఫోన్ చేసి? నాకు ఇప్పుడు లాంగ్వేజ్ తెలియదు ఎంత పోతుందో కూడా. మరి డాడీ ఇష్టం లేడు కదా, డాడీ వాళ్ళది కదా పొలము. ఉమ్. మరి మీకు ఇస్తారా, వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చా మీ డాడీ? నేను డాడీ పొలం గురించి నేను అడగలేదు. ఎట్లా పెళ్లి చేసుకుంటావు, ఎట్లా బతుకుతావు మరి? మీ అక్కల పెళ్ళిళ్ళు ఎట్లయితే, చెల్లె పెళ్ళి మా ఎట్లా? అక్క పెళ్ళిళ్ళకి ఏమైనా అవుతాయి. మీ డాడీ అప్పుడు కాలు గడగనీకి వద్దా? మా డాడీ వస్తాడు. వస్తాడు కదా, కావాలని ఇంట్లో బయటికి రావద్దని దాచిపెట్టారు కదా. లేదు లేదు, మమ్మీకి వాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే. మాట్లాడదాం ఒకసారి పోయి మనం, దాన్ని నేను చూసుకుంటాను. సెట్ చేయగలదు కదా? నేను సెట్ చేస్తాలే. వద్దులేండి, నేనే చూసుకుంటాను. నువ్వు గీదే చూసుకోలేకపోయినావు, గదేం చూస్తావు ఇంకా నీ ముఖం? నేను చూసుకుంటాలే అన్న. మీరు ఇది చూసుకోలేకపోతున్నారు, మరి మన అన్ని దాంట్లోకి మనం అందరం తీసి పడేయకూడదు. ఇంకా ఏం తిన్నావు మధ్యాహ్నం? రైస్ తిన్నాను. రైస్ తిన్నావు. ఏం కూర? కోడిగుడ్ల కూరనా? కాదు, బీన్స్ కర్రీ, బీన్స్ ఫ్రై. మీ ఇంట్లో ఉంటే ఎవరు వండుతారు? మీ మమ్మీయా, మీ అక్కనా, మీ చెల్లెనా? నీకైతే ఎట్లకే రావులే, నీకేది రాదులే కానీ. వంట వచ్చాను, అప్పుడప్పుడు నేను చేసుకొని తింటాను. పెళ్ళి చేసుకుని దానికి వంటలు ఎందుకు? రోడ్డు మీద తిరుగుతున్నావు కానీ. రోడ్డు మీద తిరుగుతాను కానీ అక్క చేస్తుంది, ఉమ్. అమ్మమ్మ అయితే ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు మీరు? లేదు, అమ్మమ్మ మా ఇంట్లో ఉంటున్నారు. తాతయ్య అమ్మమ్మనా? లేదు, అమ్మమ్మ తాతయ్య ఇద్దరు ఉంటున్నారు. ఓకే. ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఇంటర్వ్యూ? నీ మొత్తం కుచ్చేటివే ఉండే, పర్సనల్ విషయాలు ఎవరు అడగలే కదా? అంటే ఎన్న పొట్టు ఊడిపోతుందా, నాగబాబు ఏంది, ఇవే ఉండే కదా ఇన్ని రోజులు. ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇట్లనే ఇస్తావా? నెక్స్ట్ ఇంటర్వ్యూలు ఇస్తావా? ఏను ఎందుకు? నాకు అడిగినప్పుడు నాకన్నా ఇస్తావా లేదా? ఏను ఇంటికి పోయి పొట్టు తిట్టుకుంటావు కదా? ఒట్టుగా తిట్టుకోను. మస్తు కోపం వస్తుంది కానీ తట్టుకుంటలేదు. ఓకే అమ్మా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇది వదిలే, నాగబాబుతుంది వదిలేసినామన్నారు, చాప్టర్ క్లోజ్. ఇంకా అది దాని విషయం మీరు ఎత్తకండి, ఇక నేను కూడా తీయనది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టైం సార్ మా పనులు మేము చేసుకుంటాం. ఏం పని చేస్తావు నువ్వు? నేను టైలరింగ్ చేసుకుంటాను. ఎన్ని రోజులు టైం వేస్ట్ చేసినావు కదా అంతా? ఎన్ని లక్షలు అప్పు చేసినావు ఈ దుకాణానికి? ఇంకా మామూలే సార్, అంటే ఈ దుకాణానికి ఏం లేదు సార్, నా పర్సనల్ ప్రాబ్లం. ఎవరికైనా ఫోన్ చేసి అడిగినావు 50,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలని? ఎవరు అడిగితే ఎవరికి ఇస్తారు సార్ 50,000 లక్షల రూపాయలు? ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఎవరిని అడిగాను సార్, ఎవరిని ఖర్చులు నేను అడగాను. ఏ నుంచి వస్తున్నాయి నీకు పైసలు? నా పని నేను చేసుకుంటా సార్. పైసలు ఎట్లా వస్తుంటే ఎవరు మనసు పుట్టిన తర్వాత ఎవరు కష్టం వాళ్ళు చేసుకుంటారు కదా, ప్రతి ఒక్కరు కష్టపడితేనే కదా వచ్చేది. మరి 8 నెలల్లో ఏం కష్టం చేసినావు నువ్వు? 8 నెలల నుంచి అంటే ఇప్పుడు నేను వచ్చినది ఏదైనా చేసుకుంటేనే వస్తుంది, లేకుంటే లేదు. ఓకే, ఇప్పుడు విగ్రహాలు తీయనన్నారు, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం సార్, ఫస్ట్ నుంచి తన విగ్రహాలు తీసిన తర్వాత నా లైఫ్ నేను చేసుకోవాలో చదువుకుంటాను. తన చదువు మీద ఇప్పుడు స్టడీ ఫోకస్ పెడితే అవుతుంది, లేదంటే వదిలే అమ్మా, విగ్రహాలు వదిలేసి చదువుకో గమ్మున. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు మా గురించి ఇప్పుడు సంజన పోతుంది సౌందర్య వీడియో తీసిన తర్వాత మీరు ఏంటనే మేము చూసిన తర్వాత మీ గురించి అన్ని తెలిసి కూడా నేను మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయినా? అదే నాకు అర్థం కాని విషయం. నాకు ఇక్కడ క్లారిటీ ఏంటంటే అమ్మా, కరెక్ట్ క్వశ్చన్ తీసినావు. జనాలకు కూడా ఒకటే చెప్తున్నా సార్, ఇప్పుడు నేను నేను చేసేది మోసాలు, జనాలకు అన్నింటికి నేను చేసేది మోసాలు అనుకుంటే ఇప్పుడు కూడా చెప్తున్నా కదా నువ్వు ఫేక్ అని. ఏ రోజైనా సరే నా నిజాలు బయటకు వస్తాయి అనేది నాకు తెలియదా సార్? నన్నే ఎందుకు అడగాలనిపించింది? నువ్వు అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తా కదా? ఎందుకు అడిగినానంటే నిజాయితీ ఉన్న కాడ ఏదైనా కూడా ఉంటది, నిజాయితీ తీసుకొస్తారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని తెచ్చుకున్నా అనుకున్నా కాబట్టి ఏదైనా నా మీద నాకు నమ్మకం ఉంది. చాలా తెలుసు. తెలుసా? నువ్వు చేస్తావనే ఇప్పుడు నిజాలు తెలిసి కూడా ఎవరైనా గోతులో దూవుతారా సార్? అదే కదా నాకు విచిత్రం ఏంటంటే, అదే ఇప్పుడు మీ గురించి అన్ని తెలిసి కూడా అన్ని ఊపులు రావుతారని తెలిసి కూడా నేను ఏమన్నా గూతులో దోగుతాను చెప్పండి, నా గోయి నేను దోగుకుంటాను. కొంతమంది యాంకర్లతో ఇంటర్వ్యూ చేసిన తల్లి నా మీద. నేను ఇప్పుడు యాక్చువల్గా మీ దాంట్లో నేను ఇంటర్వ్యూ చేయలే మిమ్మల్ని, మీ తెరివే రాలే. నేను నాకు జూలై 15వ తారీఖున నీ ఫోన్ నుంచి వచ్చింది నాకు. నేను అలంకృత ఫోన్ ఎత్తట్లేదు అంటే నా దాంట్లోకి నేను చేయలే, ఆమెనే చేసింది నా ఫోన్ లకి. అంటే నేను ఫోన్ లేపలేదు సార్, ఆ రోజు కూడా నేను లేపలేదు, బిజీ ఉండొచ్చామన్నా అంతే.
మళ్ళీ మొన్న లకృతి గారు ఫోన్ చేసినప్పుడు అమ్మాయి పేరు శిల్పన్న శైలజ ఏదో అమ్మాయి ఆమె ఫోన్ చేసినప్పుడు మాత్రం మీ నెంబర్ ఇవ్వమంటే ఇచ్చింటే నేను కొట్టుకున్నా. ఫస్ట్ కాన్ఫిడెంట్ కాల్ లో మాట్లాడారు మీరు, ఉమ్, ఇవ్వద్దని చెప్పినా, మీరు ఊరికి కాల్ చేస్తారంటే సరే ఇయ్యమ్మా నేనే డైరెక్ట్ మాట్లాడతా అని చెప్పిన. ఆ, ఆ రోజు కూడా నేను ఎంక్వైరీ తీసుకుని ఆఫీస్కి రమ్మంటే సరే ఒకసారి నేను సార్తో మాట్లాడతాను, మీరు ఫోన్ సార్ నేను ఇంటర్వ్యూ కోసం పిలిచినా, మిమ్మల్ని ఆఫీస్కి రండి మాట్లాడినాక. మాట్లాడడానికి పిలిచారు. అవునా? మాట్లాడినాకనే ఇంటర్వ్యూ తీసుకుంది. ఇంటర్వ్యూకి అని చెప్పి ఇప్పుడు ఓవరాల్ గా ఒకటి చెప్తున్నా తల్లి, ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఎక్కడ ఫేక్ అని చెప్పలే మిమ్మల్ని, ఓకేనా? ఎందుకంటే అశ్విన్ గారు కూడా ఇక్కడ నాకు కొంతవరకు ఫేక్ అనిపించింది. మీరు ఎందుకు అనిపించింది అంటే, అశ్విన్ గారు ఆల్రెడీ గుంతలు తోడారు ఇక్కడ, మీరు తీసుకుపోయిన వాళ్ళే మీకు గుంతలు తోడారు ఆల్రెడీ. తీసుకోండి, అలా గుళ్ళో కుక్క చచ్చిపోయింది అన్న. కుక్క చచ్చిపోయిందని మీరు అంటున్నారు, అది ఎందుకు చనిపోయిందో ఎవరికి రీజన్ తెలియదు. కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం దానికి హెల్త్ బాగాలేదు, అది వామిటింగ్స్ చేసుకుంటూ ఉన్నింది, ఆ స్టేజ్ లో ఉన్నింది అది. ఇది నేను బాగా అవును క్లారిటీ సార్. ఇస్తున్నా. కట్టేస్తున్నారు. ఇంకొకటి, నేను అక్కడ ఎక్కడున్నా కూడా వాళ్ళు చూపించలేదు. నేను పిక్చర్ క్లారిటీ చెప్తున్నా, ఈ పాయింట్ లో ఉందని వాళ్ళకి చూపెడని నేను చూపెట్టలేదు. ఓకే, ఇన్ని చెప్తున్నావు కదా, ఆ గుడి దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి? నేను మొత్తం తిరిగి చూడలేదు. నువ్వు ఈయన చూస్తే అర్థమవుతుంది కదా, దేవుని గుర్రాలే కదా అవి కూడా. ఏమో నాకు తెలియదు, అన్నప్పుడు అది వెళ్ళలేదు. వెనక గోలే అంత ముంగటనే దుకాణం చూసి స్టోరీ స్టార్ట్ చేసినావు. లేదు నేను చూడలేదు ముందు కూడా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను. వెనుకున్నదిగా వెనక గేట్, వెనక గేట్ ఏదో అన్నావు కదా. వెనక గేట్ వరకు వెనుక గేట్ మేము వెళ్ళలేదు అండి. ఆ, నేనైతే వెనక గేట్ వరకు వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేదు, జస్ట్ ఆ పరిసరాలు కొంచెం తిరిగాను అంతవరకే, గానీ నేను ఎక్కడ మొత్తం వెళ్ళి చూడలేదు. ఓకే మా, ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటారు అశ్విన్ గారికి? మీరేమనుకుంటారు? ఆయన వద్దనుకున్నా వద్దనుకున్నా, మేము కూడా ఆందోళనకి వెళ్ళాం, అంతవరకు. ఎక్కడ మేము ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంకొకటి అన్న, మీరు లేవని మాత్రం మీరు కన్ఫర్మ్ చేయొద్దు, వాళ్ళు ఎందుకు దొరారో నాకు తెలియదు. లేవు కాబట్టి ఆడ ఊకున్నారు. ఒక్క నిమిషం, లేవు కాబట్టి ఊరుకున్నాను. నేను చెప్పిన పాయింట్ లో ఎప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ ఒక నిమిషం అన్న, నేను చెప్పిన పాయింట్ లో లేకపోతే మీరు నన్ను అనాలా. నువ్వే కదా నీళ్ళు పోసిందాడ, మళ్ళీ ఓవర్ యాక్టింగ్ ఒక్క చేస్తున్నా. నిమిషం అన్న, నేను అక్కడ నీళ్ళు పోసినంత మాత్రం అక్కడ ఉన్నట్టు నేను నీళ్ళు పోసిన. మరి ఎందుకు నీళ్ళు పోసినావాడ? వాళ్ళు పోయమన్నారు. అదే అశ్విన్ గారు ఎందుకు పోయమన్నారు? అశ్విన్ గారు అయినా ఎందుకు పోయమన్నారు? సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ అక్కడ 5 బిందెల నీళ్ళు ఎందుకు పోపించారు సార్ ఇక్కడ? అక్కడ పసుపు కుంకుమ ఏబోది గంధం ప్లేన్ వాటర్ ఉన్ని అక్కడ డెడ్ బాడీలు తీయడానికి. ఈ అమ్మాయి ఒకళ్ళ భవిత ఒకళ్ళు వేస్తే అక్కడ మొత్తం బయట పెరిగిపోతాయి, బయటకు 9 అడుగులను బయటకు వస్తాయి బాడీలు. బాడీల కోసమే కదా నీళ్ళు పోసిందామే. అవునవును. అక్కడ తోడారా తోడలేదు సార్ మీరు? తవ్వేయండి, అదే ఫోటోలు అవే కదా. ఇది ఉన్నప్పుడే తవ్వాము. వాళ్ళు పోయమంటే పోసినా, నేను తోడడానికి పోయలే అంటుంది ఇప్పుడు. శాంతి కోసమే పోసాం సార్, ఆడనే మాట్లాడాము సార్, ఫేస్ టు ఫేసే మాట్లాడాము. మాట్లాడుతున్నారు ఓకేనా, దీని గురించి కాదు. డెడ్ బాడీలు విజయనగరం ఇవే కదా, డెడ్ బాడీలు అంటే ఇవే కదా, దేవుని విగ్రహాలే కదా. దేవుడి విగ్రహం వేరా, డెడ్ బాడీలు వేరా అండి. అలా గత జన్మలో వాళ్ళ నాన్న ఈ అమ్మాయి బాడీ ఉన్నదని ఆవిడే ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్న కోసం పోసిందా సరేనా? అలా నాన్న కోసం ఆవిడ కోసం. ఎందుకు పోసినావు నువ్వు ఆడ మరి? నాకు తెలిసింది శాంతి కోసం పోమంటే ఏం శాంతి అమ్మా, ఏం శాంతి సార్? శాంతి కోసం పోపించారంట. సార్ మేము ఆడ బాడీలో ఉన్నాయని మేము చెప్పలేదు సార్, మేము బాడీలో ఉన్నాయని చెప్పలేదు. నీళ్లు పోసాము, ఆడ కూడా వచ్చిన రోజు కూడా మేము ఇదే మాట్లాడాము. చెప్పండి సార్. మీరు ఆ అమ్మాయికి అడగండి, స్క్రీన్ డైరెక్టర్ అంతా సుహాసిని మేడం. వాళ్ళ అమ్మాయికి అడిగితే అన్ని చెప్తుంది, ప్రతి దానికి ఆవిడ వెనకేసుకుని వస్తుంది. హైదరాబాద్ నుంచి వాటర్ ఎందుకు పోయినాక వచ్చింది ఇక్కడ విజయనగరం. తెచ్చాడు, దేవుని తెచ్చాడు. నేను ఫస్ట్ చూడడానికి పోయాను, అంటే చూసి యాక్టింగ్ ప్రిపేర్ అవుదామనా? అంత లేదన్నా, నేను చూడడానికి పోయినా. అది ఏం చూడడానికి పోయినావు అమ్మా? నాకు వచ్చింది ఆడ ఉన్నది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను పోయినా. మరి ఎందుకు వెళ్ళలే బయటికి? ఏ బయటికి? గుంతలు తోడితే ఎందుకు వెళ్ళలే? అక్కడ ఉన్నాయి నేను చెప్పలేదు వాళ్ళతో, అడగండి కావాలని నేను చెప్పాను అక్కడ ఉన్నాయని. సార్ వింటురా సార్? చెప్పానా? నేను అక్కడ ఉన్నాయని నేను చెప్పలే, నేను చెప్పానేమో అడుగుమంటారు. ఎదురుగుంట గోడకేసి కొట్టిస్తారు ఆ అమ్మాయికి. ఇప్పుడు కరెక్ట్ గా అంటుంది. ఓకే, ఆవిడ ఉన్నారని చెప్పలేదు అంటే ఎవరు చెప్పలేదు, నాకు చెప్పలేదు. మాట్లాడమ్మా. మాట్లాడలేదు కదా, అది అక్కడ ఎవరు తవ్వించారు? నీళ్ళు వేయించమని ఎవరు డైరెక్ట్ ఉందా? నీళ్ళు వేసింది ఈ అమ్మాయి వేయించదా, యాకరెడ్డి గారు వేయించారా? చెప్తుంది. హలో, మీ ఇద్దరే కదా అంకుల్ వేయమని చెప్పింది. నేనా?
సరే మరి యాకరెడ్డి చెప్పగానే మీరు కూడా అలా ఒప్పేసుకున్నారా పోయడానికి అయితే మరి? అవును, బాడీలో ఉన్నాయి 3 లక్షలు ఆల్రెడీ ఆఖరి తీసుకున్నారు కదా తల్లి. బాడీ లేదా? 3 బాడీ లేదు అసలు. దేనికి వేసావు అక్కడ? నువ్వు దేనికి ఇప్పుడు నా గుళ్ళో వచ్చి నువ్వు 5 బిందులు మాట్లాడడానికి నువ్వు ప్రతి వాడతావు ఇక్కడ అక్కడ లింగాకాలం ఉందా? దేని మీద నువ్వు నీరేసి ఎందుకు వేసావు నువ్వు? ఎందుకు అక్కడ పోయి తవ్వించారు మీరు? డెడ్ బాడీలో మీ నాన్న బాడీలో చౌపేట ఉన్నదని ఆల్రెడీ మీ మదర్ గారు కొన్ని ఇంటర్వ్యూ చెప్పింది జరిగింది. సార్ బాడీ అనేది నాకు ఇలా బాడీ కనిపిస్తుంది నాదని నేను చెప్పిన. ఫస్ట్ నువ్వు ఇవాళ మాట్లాడో, దీని ముందు ఒక రోజు పెట్రోల్ బంక్ దగ్గర మాట్లాడి జరిగింది. దీని ముందు నేను నీకు మాట్లాడేవా లేదు. ఎప్పుడు? ఒప్పించుకోండి. నేను గుడి దగ్గరికి రానని చెప్తున్నాను. నేను గుడి దగ్గరికి రాను. మీ గురించి ఎక్కడ నేను ఇంటర్వ్యూలో మాట్లాడాను, ఓకేనా? నేను ఇప్పుడు వద్దన్నారు కదండి, ఇప్పుడు మీరు వద్దన్నారు కాబట్టి నేను రావద్దలుచుకోలేదు. చెప్తున్నాను ముందుగానే కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. మీరేమన్నారు? మా గుడి జోలికి రావద్దు, మీరు మా గుడి జోలికి రావద్దు అన్నారా లేదా? నేనేం అగ్రిమెంట్ చేస్తున్నాను అసలుకి? ఫస్ట్ నేను నీతో మాట్లాడాను ఒక రోజున, మాట్లాడాను నీతో, నాకు చెప్పు. ఒక రోజు ఒక్క నిమిషం. అరే వచ్చిన నువ్వు బాడీలో ఉన్నాయని తర్వాత బాడీలు ఎక్కడ ఉన్నాయని నేను చెప్పానా, లేకపోతే ఆఖరి నువ్వు ఎందుకు నీళ్ళేసాము నాకు చెప్పు. 5 బిందులు నీళ్ళు ఆలోచించారు, నేనేంచానా? ఒకటి అసలు నాకు నీళ్లు పోసిన విషయం నాకు తెలియదు. ఆ రోజు పోయమంటే నేను పోసిన. ఒక్క నిమిషం అండి, నేను ఒకటి బాగా క్లారిటీగా వినండి. నాకు నీళ్లు పోసే విషయం కూడా అరే నాకు తెలియదు. మీరు పోయమని కామ్గా పోసి నేను ఇంటికి వచ్చేసాను, ఓకేనా? నేనేం చేతులు దులుపుకోవట్లేదు, నేను చేతి దులుపుకోవట్లేదు, ఓకేనా? మాటి మాటికి నన్ను ఫేక్ ఫేక్ అని అంటున్నారు కదా. నేను చెప్పాను అక్కడ గుంతలో తోమని, ఆగడికి తోమని నేను చెప్పానా? అలా కాదు, 5 బిందులు వాటర్ ఏ వీడియోలో చెప్పలేదు. వచ్చి మరి తవ్వించుస్తాను అంటున్నావు. మరి ముందు 5 బిందులు అక్కడ ఉందని నేను చెప్పానా? అక్కడ ఉందని నేను చెప్పానా? మీరు నేను నీళ్లు పోసే ప్రదేశంలోనే ఉందని నేను మీతో చెప్పానా? చూడు, నువ్వు మాటలు మారుస్తున్నావు. నేనేం మాట మారుస్తున్నాను? నేను చెప్పానా అక్కడ ఉందని చెప్పేసి? నేను మీతో చెప్పానా? చెప్పారు, మీ నాన్నగారు చెప్పారు కదా యాకరెడ్డి గారు. నాన్నెవరండి? మీకు ఏమన్నా ఏమన్నా నాకు అర్థమైతలేదు. నాన్న ఎవరు చెప్పారు? తల్లి ముగ్గురు బెడ్రూమ్ దేనికెళ్ళేది? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అవన్నీ మీరు ఆ రోజు మీరు పెట్రోల్ అవన్నీ క్లియర్ అవును కదా, ఎందుకు పారిపోయారు? ఎందుకు పారిపోయారు అక్కడి నుంచి? ఎవరు పారిపోయారు? మీరు పారిపోయారు అనుకున్నాను సరే, మాత్రం పారిపోయినట్టు అర్థం వస్తుందా? మీరు గుడికి రావద్దు, నేను రానని చెప్పినా మీకు ఇష్టం లేదని మీ కొడుకుతో చెప్పించాడు ఆ రోజు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీ కొడుకు ఫోన్ చేస్తా, మీ కొడుకు ఫోన్ చెప్పిస్తే మా నాన్నకి విగ్రహాలు తీయడం ఇష్టం, మీరు మీడియాలో మాట్లాడేది కదంటే అది ఇష్టం లేదని అన్నాడు, ఓకేనా? సరే, దాని తర్వాత ఏం చెప్పారు? నా కొడుకు మా కొడుకు నీకు చెప్పారా? నాకు మా అమ్మతో చెప్పారా? అంటే కనుక మా నాన్న మౌనవ్రతంలో ఉందని చెప్పాడు. చూడు, ఇగో నేను ఇప్పుడు వెంటనే ఆ వయసు కొడుకు పంపిస్తాను. విగ్రహాలు తీరు ఇష్టం లేదు ఎక్కడ మా అమ్మాయిగో ఆ మోహన్ రట్టాలు 101 ఇవి తోలు చొక్కా వస్తుంది, అవన్నీ నీ స్క్రిప్ట్, మా స్క్రిప్ట్ కాదది. అవన్నీ మీ డైరెక్ట్స్ రాంగ్. ఆ వీడియో నా దగ్గర ఆడియో ఉన్నది. మీ అమ్మకి ఇక్కడ ఎవరు చెప్పలేదు, ఆ ఆడియో నాకు ఉన్నది, మీ అమ్మ టోన్లో ఉన్నది. మీరు ఒక్క మాటకి అతను నువ్వు ఆ పక్కన ఉన్నావో లేదో నాకు తెలియదు. నేను మీనింగ్ అయితే మీ అమ్మాయిని చెప్తుంది. ఏంది మా అమ్మ నుంచి చెప్తుందా? మరి కాదా? మీ అమ్మకి ఎవరు చెప్పారు మోహన్ రావుతో ఉన్నది? నువ్వు మాట్లాడావా మీ అమ్మ మాట్లాడిందా? మా అమ్మ మాట్లాడింది. ఒక్క నిమిషం, మీ అమ్మకి ఇగో బబిత, మీరు సార్ ఒక్కటి సార్ ఒక్క నిమిషం పక్కన ఉన్నంత మాత్రం అక్రమ సంబంధం ఎవరికి అంటగట్టకూడదు, అది మీరు గుర్తు పెట్టుకోండి. నాన్న అంటున్నాడు, చెప్పాడా నాన్న అని? చూడు, నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా అమ్మకి ఆయనకి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా? నా ప్రతి చోట మాట్లాడుతున్నా. ఎప్పుడు చెప్పారండి మీరు నాకు గుడిలో ఉండమని? ఒక్క నిమిషం, నేను ఎప్పుడు వెళ్ళిపోయానయ్యా? అసలు ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి, మీరు ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి. ఏంటంటే కనుక నేను మీకు కీస్ తీసుకుని వెళ్ళలేదు, ఓకేనా? మీ కీస్ తీసుకుని మీ దగ్గర ఉన్న తాళాలు నేను తీసుకోపోయానా? మీ కీస్ మీ దగ్గర ఉంటే కానీ లోపల వెళ్ళిపోయింది నాకుందా? చెప్పండి, మీ దగ్గర ఉన్న కీస్ నేను లాక్కుని పోయానా? చెప్పండి, దానికి అవసరం చెప్పండి. నేను మీ దగ్గర ఉన్న కీస్ లాక్కుని వెళ్ళి రూమ్ లోకి వెళ్ళానా?
లేదు కదా. చూడు ఇగో, చూడు దానికి కవిత, మళ్ళా ఇది చూడు చూడు. చూడు అంటారు నేను ఎన్నైనా ఒక్కటి మాట్లాడతారు నువ్వు వంద ఇప్పుడు అబద్ధాలు మనల్ని ఆడుతున్నావు, ఎన్నైనా సరేనా? మాట్లాడతారు. వదిలేసాయి ఇంకా ఎన్ని అబద్ధాలు వదిలేసాయి. ఎవరు అబద్ధాలు చెప్పట్లే. నానా ఎవరికి నానా అక్రమ నోటికి సంబంధం వచ్చి అక్రమ అక్రమ సంబంధం సంబంధం మాట్లాడడం కూడా మాట్లాడేది కాకుండా. తప్పది. నేనంటే ఆయన దగ్గర నుంచి తాళం తీసుకోమనండి, ఒక్క నిమిషం ఆలోచిస్తున్నారు ఎవరైనా? ఆయన దగ్గర ఉన్న తాళం నేను ఎలా తీసుకుని వెళ్ళిపోతాను? ఆ రోజు నైట్ కరెంటే లేదు అక్కడ. మేము చెప్పేసినాము, మేము విగ్రహాల జోలికి రామని చెప్పేసినాము, వదిలేసినాము. మళ్ళీ మీ నాన్న నాన్న అంటే మా నాన్న నాకు భర్త చెప్పాము, మీకు భర్త అని అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఎన్నైనా మాట్లాడతారు. నరంగా నాలుగుకి ఎన్నైనా మాట్లాడతారు. అన్న. ఇప్పుడు నీ పక్కన ఎవరికో కూర్చొని ఉంటారు, వాళ్ళకి నీకు అక్రమ సంబంధం అండగడుతున్న కాంగో కూర్చుంటావా? కామింగ్ ఎందుకు కూర్చుంటే సెట్ చేయమని చెప్తా. ఇప్పుడు అన్నంత మాత్రాన అక్రమ సంబంధం ఆటగాడితే ఎట్లయితే అమ్మ డౌట్స్ క్లారిఫై చేస్తా, నాకు అవసరం లేని సబ్జెక్ట్ అది. ఒక్కటి ఆయన ఇప్పుడు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన, ఆయన దగ్గర ఉన్న తాళాన్ని నేను ఆయన చేతుల నుంచి లాక్కొని నేను తీసుకోపోలే. ఎవరైనా తాళాలు పోదామా విజయనగరం పోదామా మళ్ళా? ఎందుకని అన్ని అబద్ధాలు ఆడుతుంటే? ఎవరు? అశ్విన్ గారు ప్రతిదానికి మీ నాన్న అంటున్నా, అసలు నాన్న ఎలా అవుతాడన్నా? ఆయనే చెప్పిండంట, మా చిన్న బిడ్డని తీసుకొని మా వైఫ్ని తీసుకొని వస్తా. అది కాదన్నా, ఆయనతో కూడా ఇప్పటిదాకా అన్నాడు. ఆయన ఎందుకు మరి ఏ తప్పలేనప్పుడు ఎందుకు కాలు మొక్తా ఏలు మొక్తా అని ఎందుకు బతిలా? ఆయన విలువంటి అడుగుతాను అయితే కనుక మన అసలు వాళ్ళిద్దరికి ఏం సంబంధం ఉందని చెప్పేసి వీళ్ళనే అడగడుతున్నారు. ఇప్పటిదాకా గాడిదలు కాసినావు అడగకుండా ఏం చేసినావు ఇప్పటిదాకా? ఆయన టెన్షన్ పడుతున్నాడు. ఏం టెన్షన్? అయినా సరే ఈమెకి ఆయనకి అక్రమ సంబంధం అని ఎలా ఎవరు పెట్టిరమ్మా? అశ్విన్ గారు పెట్టారు. మరి అప్పుడు ఇప్పటిదాకా వచ్చి పక్కనే కూర్చుండగా మీ అంకులు. ఇప్పుడు అదే కూడా అశ్విన్ గారు నన్ను అడిగాను, మీకు చెప్పాడా అని. ఇప్పుడు మీ అంకుల్ని ఎందుకు అడగలే? మరి అంకుల్ మా అమ్మకి నీకేం సంబంధం ఉందని నోరు రాలే అప్పుడు? ఏం రాలేదు. అంకుల్ చూడగానే వాష్రూమ్ వస్తుందా? అంత లేదు. మరి ఎందుకు ఇప్పుడు నోరు వాడేసుకుంటున్నావు? ఇప్పటిదాకా ఏం గాడిదలు కానీ సరే నేను ఫోన్ కాదు. చేయి. జాగ్రత్తకి ఫోన్ చేయమని. ఎంత లేవలు ఇక్కడ దాకా కూర్చున్నప్పుడు ఏం చేసినావు? ఇప్పుడు ఆగేదా డిఫైన్ చేయమాట. నేను నాకేంటో తెలుసు, మా అమ్మ అయితే ఏం సార్, తప్పు మేము అనలే కదమ్మా, మేము అన్నామా మీ మమ్మీని? తాళం తీసుకొని వెళ్ళిపోయినారు. మీ అమ్మని నేను అన్నానా? మీరు అనలేదు. మరి ఆయన అడుక్కో, నీ పక్కనున్న మీ అంకుల్ని అడుగు. అంకుల్ ఉన్నప్పుడు ఏం చేయనీకి పోయినావు అడుగుతున్నా నేను. ఏం చేయనీకి పోయినావు? మీ అంకుల్ ఉన్నప్పుడు అడగాలిగా, అంకుల్ మా అమ్మకి నీకేం సంబంధం ఉందని అడిగినావు అప్పుడు? చెప్పమా. నేతో ఒకసారి అడిగిన, ఏమన్నాడు? లేదమ్మా అన్నాడు. ఎందుకంటే అతను నేను పక్కనే ఉన్నాను. నీకు కూడా డౌట్ వచ్చే కదా అడిగినావు? లేదు, నేను అరెస్ట్ పక్కనే ఉన్నా. ఎందుకు అడిగినావు మరి? నువ్వు టాపిక్ డైవర్ట్. మా అమ్మకి నీకేం సంబంధం ఉందని ఎందుకు అడిగినావు నువ్వు? ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే కనుక, మీరు ఆయనకి చెప్పారా? ఎవరికి? ఇప్పుడు ఈయన అన్నాడు కదా, యాకిరెడ్డి నా బిడ్డని తీసుకొని వస్తున్నా అది పక్కన పెట్టు. ఆయన అన్నాడంట గాని నేను అన్నారంటే మీరు ఎందుకు అన్నారని అడిగినాం అడిగాను సార్. అంతే, అంతకన్నా ఏం లేదు. నేను అనలేదమ్మా అని చెప్పిండు. ఏందన్నా? మేము అనట్లే కదా తల్లి, మీరే కదా, మీదే కదా పెంట, మీరు పెట్టుకున్న పెంటనే కదా, మేము ఎందుకంటాం? సరే సార్, జనాలు ఎట్లా అనుకుంటాను అనుకోండి, పైన భగవంతుడు ఉన్నాడు. నేనైతే అనలే కదమ్మా. మీరు అనలేదు, మీరు అనలేదు. ఇప్పుడు ఆఖరెడ్డి కూడా మేము అదే అన్నాము. నేను ఎందుకంటా తల్లి, నేను నాకే పిల్లలు లేరా? నేను అటంటే కనుక నా భార్య పిల్లలు ఏమవుతారు? నేను ఎందుకు చెప్పుకుంటా? నేను ఒకరిని వాళ్ళ అమ్మాయికి ఇలా పరిస్థితి ఉందంటే తీసుకొని రానంటే తీసుకొని రారు సార్ అని చెప్పాడు. నేను తీసుకొని వచ్చినా నేను అని చెప్పిండు. అంతేగాని మాకు అక్రమ సంబంధం ఉంది తల్లి బిడ్డ అని. మళ్ళీ ఫోన్ చేస్తుండే మీ అంకుల్, మరి మీ అశ్విన్ అంకుల్ ఫోన్ చేయనా? ఇప్పుడు ఎవరైనా ఒక రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాం సార్. ఎవరు సరే ఓకే, ఎందుకంటే వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్ అక్కడికి వెళ్ళడం జరిగింది, బట్ ఆడ చిన్న మిస్కమ్యూనికేషన్ అయ్యి వెళ్ళొచ్చారు వీళ్ళు. బట్ అక్కడ విగ్రహాలు లేవని చెప్తున్నాడు ఆయన. తోడిన విషయం అయితే వాస్తవం, ఈమె లీల విషయం అయితే వాస్తవం. కానీ తోడింది ఈమెకు తెలీదు, ఈమె చెప్తున్న వర్షన్. ఆకిరెడ్డి గారు తోడామని చెప్తున్నారు. ఎవరు? అశ్విన్ గారు నేను ఉన్నప్పుడు తవ్వారంటే అమ్మ డైరెక్ట్ గా తవ్విర్రమ్మా. మీ అంకుల్ ఉన్నాడు ఆడ, మేము ఉన్నప్పుడు తవ్వలేదని ఆయన ఆయన కూడా చెప్పిండు మీరు నీళ్ళు పోసి వెళ్ళిపోయారని. మీ ఆకిరెడ్డి అంకుల్ తోడిచ్చిండంట. ఆయన తోడిపించిండు. మేము ఉన్నప్పుడు అయితే తోడిపి మీరేగా తోడు దొంగలు అందరు కలిసి, ఇంకెవరు బయట వాళ్ళు? మీ అంకులే కదా, మీకు చెప్పడా తోడినా అని? ఏమో మరి మీరు నీళ్ళు పోసినాక మరి ఏం స్కెచ్లు వేసిర్రో మాకేం తెలుసు సార్ తోడినాక. ఓకే, ఇంకా ఇంతటితో క్లోజ్. ఇది పెద్దగా ఏం లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా నో ఇంటర్వ్యూస్, ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకేనా? రైట్, బాయ్, థ్యాంక్ యూ.